सर्वेभ्यो नमो नमः। सर्वेभ्यो नमो नमः। नमस्कारः महोदये। नमस्ते महोदय। నమస్తే అండి, నమస్తే. ముందరగా ప్రార్థన చేద్దాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా డౌట్స్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సర్వేభ్యో నమో నమః. డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? అది అది ఒకటి రెండు ఉన్నాయండి, ఒక చోట నోట్ చేశాను, చూస్తున్నానండి. ఓకే ఓకే, చూడండి పర్వాలేదు. No problem. చూడండి. ఇప్పుడు 10th లెసన్ అభ్యాసం చేయిస్తారు కదండి? అవునండి, చేయిస్తాను. అందులోనేనండి. అయితే మీరు ఎలాగా చేయించేస్తారు కదా? చేయిస్తాను. నక్తం అంటే మీనింగ్ చెప్పరా? ఏంటి నక్తం మీనింగ్ చెప్పరా? ఏంటంటే నక్తమా? నక్తం నక్తం నక్ రాత్రి అని. రాత్రి. నైట్. దివా అంటే ఇన్ ద డే అని, ఇన్ ద నైట్ టైం. ఇవి అవ్యయాలు. మనకి అవ్యయాలు చెప్పిన పాఠంలో వచ్చింది ఇది. ఒక లిస్ట్ ఇచ్చారు కదా, అవ్యయాల లిస్ట్, ఇండిక్లైనబుల్స్. అందులో చూసాను, మీనింగ్స్ కనపడలేదండి. 10 లెసన్స్ చూసాను. ఎక్కడైతే మీకు అంటే ఏ లెసన్ ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, కానీ ఎక్కడైతే మీకు ఈ అవ్యయాలు అనే ఒక లిస్ట్ ఇచ్చారు కదా, ఆ లిస్ట్ కనీసం ఉండండి, నేను చూస్తాను. అంటే నేనేమో మీనింగ్స్ ప్రతి లెసన్ లో మీనింగ్స్ ఇచ్చా, అవన్నీ చూసాను కానీ అక్కడెక్కడ కనపడలేదు. ఇది లెసన్ నంబర్ 6 అండి. 6 లో చూడండి, అవ్యయాన్ని ఇండిక్లైనబుల్స్ అని ఒక లిస్ట్ ఇచ్చారు. అందులో అంతః ఇన్సైడ్, బహిః అవుట్ సైడ్, దివా ఇన్ ద డే, తూష్ణీం సైలెంట్లీ, స్వయం వన్ సెల్ఫ్, మా డు నాట్, ఏవం ఇన్ దిస్ వే, ఇత్థం ఇన్ దిస్ మేనర్, సర్వదా ఆల్వేస్, తర్వాత అలం ఇనఫ్, కిమర్థం ఫర్ వాట్ పర్పస్, సమ్యక్ వెల్ అని, సర్వత్రా ఎవ్రీవేర్, నక్తం ఇన్ ద నైట్, సాయం ఇన్ ద ఈవినింగ్, కదాచిత్ వన్స్, పునః అగైన్, శనైః స్లోలీ. సో ఇలా లిస్ట్ మొత్తం ఇచ్చారండి. అవన్నీ కూడా అవ్యయాలు అందులో ఉంది. లెసన్ నెంబర్ 6 లో. 6 లో ఏ పేజ్ అండి? ఇమీడియట్ గానా? అంటే మీకు ఎక్కడైతే ఈ తృతీయ విభక్తి ఇచ్చారు కదా టేబుల్స్, తృతీయ విభక్తి రూపాన్ని సర్వనామ శబ్దాః అని, దాని కొన్ని రూల్స్ ఇచ్చారు. దాని కిందనే ఉంది చూడండి. నోట్ 20 అండి, నోట్ 20. ఓకే, అవును కనిపించిందండి. అందులో ఆ లిస్ట్ లో చూడండి, అందులో ఉంటుంది నక్తం ఉందండి. అంటే ఈ మీనింగ్స్ 2 క్వశ్చన్ పేపర్స్ లో అన్ని రాశాను, అది ఒక్కటే తెలియలేదు. ఓకే, సరే సరే. ఓకే, థ్యాంక్ యూ. ఒక డౌట్ అండి. మయూర మేఘనాం
గర్జనం ఇచ్చతి. ఆ, అది అది బాగుంది కదండి. అది రాశాను కానీ తప్పు అనిపిస్తాం. మీరు సొంతంగా రాశారా వాక్యము? కాదండి, మీరు ఇచ్చారండి హోంవర్క్ కింద అందులో. ఆహా, ఒక్క నిమిషం నన్ను చూడండి. అది నైన్త్ లెసన్. 9th లెసన్. ఓకే, ఒక్క నిమిషం తీస్తాను. ఎన్నో క్వశ్చన్ చెప్పండి. అది సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ లో 8th. 8th. మయూరాహ ఓకే డాష్ గర్జనం ఇచ్చంతి. మేఘాహ అంది. సో మయూరాలు మేఘ గర్జన ఆయ్. పడతాయంటే ఆ, మేఘానం. మేఘాహ అని ఉందండి. మేఘాహ అని ఉంది. అది ఇప్పుడు ఆ, నేను అనుకున్న ఈ లెసన్ ఇది షష్ఠీ విభక్తి లెసన్ అనుకుంటా, 9th చాప్టర్ అంటే. సో ఇది అర్థం కూడా చేసుకుంటే ఎట్లా అంటే మయూరాహ అంటే నెమళ్ళు. మేఘాలను ఆ, ఆ, మేఘాల యొక్క గర్జనం అని అర్థం. మేఘాల యొక్క. ఓకే. మేఘాల యొక్క మేఘాహ అంటే అది ఇదే కదండి, మన అకారాంత అవును అకారాంత. రామహ అవును, కరెక్ట్. పుల్లింగ శబ్దము. ఆయ్. అయితే షష్ఠీ విభక్తి అంటేనండి రామాత్ అండి. కాదు అదే మేఘాత్. కాదు కాదు, అది పంచమి. మేఘస్య. పంచమి మేఘ మేఘాలు కదండి. మేఘస్య. ఆ, ఆ, మేఘస్య ఏకవచనము. మేఘాణం అండి. అవును, మేఘాణం గర్జనం అదే కరెక్ట్. అదేనండి. గర్జనాన్ని ఇష్టపడతాయి అని అర్థం. అదే మేఘాణం. మేఘ నా అండి. నామ్ నా నా మామూలు నా. మామూలు నానే. అలాగేనండి. సూక్త్యః అంటే ఏంటండి హిమ? సూక్త్యః అంటే సూక్తుల మేడం మహోదయే. ఏంటది మళ్ళీ చెప్పండి. సూక్త్యః. సూక్త్యః. సూక్తులు. సూక్తిః అండ్ సూక్త్యః బహువచనం. ఏకవచనం సూక్త్యః సూక్తులు. సూక్తులు అని అర్థం. అవును, కరెక్ట్. సమ్యక్. ఓకే, సో అందరూ వచ్చేసారు కాబట్టి 10th లెసన్ లో మనం ఎక్సర్సైజ్ చేయాలి. సో 10th లెసన్ లో ఎక్సర్సైజ్ లో ఇది మీకు సప్తమి విభక్తి తర్వాత ఇచ్చినటువంటి టేబుల్స్ తర్వాత ఉన్న అభ్యాసం అది. సో ఎవరైనా చెప్పండి కొంచెం. పేజ్ అండి 211 అండి. 211. 211. సో మొదటిది a clue about what is found in what is given. Make sentences with these words using the hint. సో ఇక్కడ మనకి ఒక క్లూస్ ఇచ్చారు వీళ్ళు. ఆ క్లూస్ ప్రకారము ఆ వాక్యాలు మనం రచించాలి. ఉదాహరణకి ముందర పుష్పం అండ్ లత అని ఇచ్చారు. సో పుష్పాలు దేని మీద ఉంటాయి లేకపోతే దేనిలో ఉంటాయంటే లతల మీద ఉంటాయి. కాబట్టి లతల మీద అంటున్నాం కాబట్టి ఇది సప్తమి విభక్తి. సప్తమి విభక్తి లతా లతాయాం. సో పుష్పం లతాయాం అస్తి. సో దాని ప్రకారమే మిగతావి రాయాలి. సో పుష్పము వృక్షం మీద ఉంది. పుష్పము మాలలో ఉంది. పుష్పము మస్తకంలో ఉంది. పుష్పము కండోలంలో ఉంది. సో అది మస్తకం అంటేనండి. మస్తకం అంటే మైండ్ అని. మైండ్ లో ఏమండి? తల మైండ్. మస్తకం అంటే యాక్చువల్ గా మైండే, బట్ ఇక్కడ తల. పుష్పం ఎక్కడ ఉంటుంది? తలలో. తలలో పెట్టుకుంటారు. తల ఇక్కడ తల అని తీసుకోవాలి. రాజశ్రీ గారు మీరే చెప్పండి. పుష్పం డాష్ అస్తి వృక్షః. వృక్షః వృక్షే. వృక్షే సమ్యక్. సో వృక్ష అంటే అది మన రామః శబ్దంలో సప్తమి విభక్తిలో వస్తుందండి. ఉత్తమం. సమ్యక్. నెక్స్ట్ వృక్షే. హిమశ్రీ పుష్పం మాలా అస్తి. హిమ మేడం చెప్పండి. పుష్పం
మాలాయాం सम्यक् मालायाम् अस्ति सम्यक् अमृतलक्ष्मी पुष्पं मस्तकं अस्ति అమృతలక్ష్మి గారు కొంచెం అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి అమృతలక్ష్మి గారు. చేయలేదు మీరు. ఇంకా నాకు రెడ్ మార్క్ కనిపిస్తాను. అన్మ్యూట్ చేయండి. ఆ. ఇప్పుడు చెప్పండి. మస్తకేన ఆ? మస్తకేన మస్తకేన కాదు. మస్తకేన అంటే తృతీయ విభక్తి. రామేణ మస్తకే మస్తకే అంటే సప్తమి విభక్తి. కొంచెమే తేడా ఉంటుంది ఈ విభక్తి రూపాల్లో. కాబట్టి కొంచెం శ్రద్ధగా చూడాలి. మస్తకేన అన్నది తృతీయ విభక్తి. మస్తకే అన్నది సప్తమి విభక్తి. ఓకే. సో పుష్పం మస్తకే అస్తి. లక్ష్మీ కుమారి గారు కండోలహ. కండోలహ అంటే బాస్కెట్ అని. పుష్పం కండోలే అస్తి. పుష్పం కండోలే అస్తి సమ్యక్. నెక్స్ట్ వచ్చేసి శ్లోకాహ. శ్లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే గీతాలో ఉన్నాయి, గ్రంథంలో ఉన్నాయి, రామాయణంలో ఉన్నాయి, నాటకంలో ఉన్నాయి, నాటికాలో కూడా ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం రాయాలి. సో ఉదాహరణ శ్లోకాహ గీతాయాం సంతి. శ్లోకాహ బహువచనం కాబట్టి సంతి అని వాడాము. గీతాయాం సంతి. వాణి గారు శ్లోకాహ డాష్ సంతి గ్రంథః. అన్మ్యూట్ చేసుకోండి వాణి గారు. గ్రంథాయాం అస్తి. గ్రంథే అస్తి. గ్రంథః అనేది పుల్లింగ పదము కాబట్టి గ్రంథే వస్తుంది. పైన ఉన్నది గీత అన్నది స్త్రీలింగ పదం కాబట్టి గీతాయాం అస్తి అని రావాలి. ఇది పుల్లింగం కాబట్టి గ్రంథే అస్తి అని రావాలి. ఓకే. హిమబిందు గారు శ్లోకాహ రామాయణం సంతి. శ్లోకాः రామాయणे सन्ति. ఉత్తమం సమ్యక్. సాయి హర్ష శ్లోకాహ నాటకం సంతి. श्लोकाः नाटके కరెక్ట్ చెప్పండి. नाटके నాటకే नाटकेन सन्ति. నాటకేన కాదు. ఇందాక కూడా ఆవిడ చేసిన మిస్టేకే మీరు చేస్తున్నారు. నాటకేన అంటే తృతీయ విభక్తి, నాటకే అంటే సప్తమి విభక్తి. సో ఇప్పుడు మనకి సప్తమి విభక్తిలో ఉన్నది. ఎందులో ఉన్నాయి శ్లోకాలు? నాటకంలో ఉన్నాయి కాబట్టి సప్తమి చెప్పాలి. నాటకే అని చెప్పాలి. ఓకే. నెక్స్ట్ नाटके सन्ति. సమ్యక్. కరుణ. ఓకే. కరుణ గారు. రాజశ్రీ గారు నెక్స్ట్. అయ్యా శ్లోకాహ నాటికా సంతి. శ్లోకాः నాటికాయాः సంతి. నాటికా నాటికాయా యాహ కాదండి. గీతా నాటికా రమా కదండి. నాటిక కింద రమా శబ్దంలో వస్తుంది కదండి. కరెక్ట్ కరెక్ట్. కానీ మీరు రూపం తప్పు చెప్తున్నారు అందుకనే. ఓహోహో ఓకే మర్చిపోయానండి మళ్ళీ. చూడండి పర్వాలేదు. పైన ఇచ్చారు గీత గీతాయాం. నాటికాయాం. అలాగే రామాయ అదే నాటికాయాం. శ్లోకాహ నాటికాయాం సంతి. తర్వాతది జనాహ. ఎక్కడున్నారు జనాలు? కార్యక్రమాహ. ఇప్పుడు అన్ని బహువచనాలు ఇచ్చారు కాబట్టి సప్తమి బహువచన రూపాలు రాయాలి. జనాలు కార్యక్రమంలో ఉన్నారు, కార్యాలయాల్లో ఉన్నారు, గృహాలలో ఉన్నారు, సభలలో ఉన్నారు, వీధుల్లో ఉన్నారు. కాబట్టి వాటి ప్రకారం వాటి సప్తమి విభక్తి. సో ఇప్పుడు మొదటిది జనాహ కార్యక్రమేషు భవంతి. సో ఇది సప్తమి బహువచనం. సో మిగతావి రాయాలి. హిమశ్రీ జనాహ కార్యాలయాః భవంతి. కార్యాలయాః కార్యాలయాసు భవంతి. కార్యాలయ అన్నది స్త్రీలింగ పదమా పుల్లింగ పదమా? ముందర అది డిసైడ్ చేసుకోవాలి. కార్యాలయాః ఇది బహువచనం. సో పుల్లింగ బహువచనం. స్త్రీలింగ బహువచనం కాదు, స్త్రీలింగం కాదు, ఇది పుల్లింగం. కార్యాలయ. ఆలయ అని వచ్చిన చోట ప్రతిదీ పుల్లింగమే. కార్యాలయే సంతి.
కార్యాలయేషు సంతి. కార్యాలయేషు సంతి. సప్తమి బహువచనం రావాలి కదా. ఏకవచనం అయితే కార్యాలయే, బహువచనం అయితే కార్యాలయేషు సంతి ఆర్ భవంతి, ఏదైనా ఒకటి. అమృతలక్ష్మి కార్యాలయేషు సంతి. నెక్స్ట్ వచ్చి గృహాణి. గృహాణి. అమృతలక్ష్మి గారు జనా ఆ, జనాః గృహాణ్య సంతి భవంతి. మీరందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటంటే ఇక్కడ బహువచన రూపాలు ప్రథమ విభక్తిలో ఇచ్చారు. ఇళ్లల్లో అని చెప్పడానికి, ఇళ్ళు అని చెప్పడానికి. ఆ ఫస్ట్ మీరు దాని ప్రథమ ఏంటో తెలుసుకోవాలి. ఏకవచనం. సో గృహానికి ప్రథమ ఏకవచనం ఏంటి? గృహం. గృహం. దానికి ఇప్పుడు సప్తమి ఆలోచించండి. రామశబ్దం లాగా రామేషు ఏమవుతుంది అప్పుడు? గృహేషు. గృహేషు. సో నేను ఎందుకు రామశబ్దం అని చెప్పానంటే తృతీయ విభక్తి తర్వాత, తృతీయ విభక్తి నుంచి యాక్చువల్గా పుల్లింగ శబ్దము, నపుంసకలింగ శబ్దాలు రూపాలు సమానంగా ఉంటాయి. కాబట్టి మీరు ఒక్క రామశబ్దం నేర్చుకుంటే మీరు నపుంసకలింగ శబ్దాల్లో తృతీయ విభక్తి నుంచి సమానంగానే ఉంటాయి కాబట్టి ఈజీ అవుతుంది. సో రామేషు అని అంటున్నాం కదా. లేకపోతే ఇప్పుడు నపుంసకలింగ శబ్దం జ్ఞానం శబ్దం నేర్చుకున్న జ్ఞానేషు. సో గృహాణి గృహేషు. సో కాబట్టి జనాః గృహేషు భవంతి. భవంతి. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు సభాః. జనాః సభాసు సంతి ఉత్తమం. భవంతి. జనాః సభాసు భవంతి. సమ్యక్, ఉత్తమం. సభ అన్నది స్త్రీలింగ పదం. సభాః దానికి బహువచనం. సో సభాసు సంతి భవంతి. ఓకే, నెక్స్ట్ హిమబిందు వీధ్యః. సో వీధి అన్నది స్త్రీలింగ పదం, దానికి వీధ్యః అన్నది బహువచనం. సో దానికి వీధికి సప్తమి ఏమొస్తుందో ఆలోచించాలి. హిమ జనాః వీధియా భవంతి. వీధిషు. వీధియాన్ భవంతి. వీధిషు భవంతి. వీధిషు అండి, వీధిషు అండి. వీధి అనుకుంటానండి అది. సో వీధి భవంతి. వీధిషు భవంతి. వీధిషు భవంతి. గౌరీ శబ్దం కదా మ్యామ్. గౌరీ శబ్దం. గౌరీషు లాగా వీధిషు. ఇక్కడ షకారం వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కూడా ఒక రమా శబ్దాన్ని ఒక్కదానికే సకారం వస్తుంది కదండి, మిగతా అన్ని షకారమే కదండి. అవును, మీరు ఇప్పుడు నేర్చుకున్నంత వరకు అన్ని కూడా షకారం వస్తాయి. ఒక రమా శబ్దం, రమాలోనే అదే రమా ఒక్కటే, అదే స్త్రీలింగ అకారాంత స్త్రీలింగ చెప్పారు. అక్కడ సుకి షూకి డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అనేది తర్వాత తెలుసుకుంటామని చెప్పారు. అదే అప్పుడు అడిగితే మీరు ఇప్పుడు చెప్పారు. దానికి రూల్ ఉందండి. అది ఇప్పుడప్పుడే చెప్పిన కొంచెం కష్టం ఫాలో అవడం. కాబట్టి అది సమయం వచ్చినప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి రూపాలు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ చెప్పినట్టు రాజేశ్వరి గారు మంచి అబ్జర్వేషన్. మీరు ఎప్పుడైతే ఈ విభక్తి టేబుల్స్ చదువుతారో ఇలా మీరు కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తారు. ఆకారాంత స్త్రీలింగంలో స వస్తుంది. మిగతా అన్ని చోట్ల మీరు ఇప్పటి వరకు చదివిన టేబుల్స్ లో అన్ని చోట్ల కూడాను షకారం వస్తుంది. సో అదొక్కటే గుర్తుగా పెట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఓకే. అక్షరాణి ఎక్కడెక్కడ ఉన్నాయి? శ్లోకాల్లో ఉన్నాయి, వాక్యాల్లో ఉన్నాయి, పదాలలో ఉన్నాయి, ఫలకాలలో ఉన్నాయి, కథలలో ఉన్నాయి అని చెప్తున్నాడు. అన్ని కూడా బహువచనం. సో ఇక్కడ కూడా బహువచనం ఏంటో చూసుకుని దాని ప్రకారం చెప్పాలి. నెక్స్ట్ సాయి హర్ష అక్షరాణి డాష్ భవంతి వాక్యాని. అక్షరాణి వాక్యాని వాక్యం వాక్యే వాక్యాని అక్షరాణి వాక్యాసు భవంతి. వాక్యేషు భవంతి. వాక్యేషు. మీరు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి సాయి హర్ష. ఇప్పుడు శ్లోకాది శ్లోకేషు అయింది బహువచనం. వాక్యాన్ని నపుంసకలింగ బహువచనం. కానీ దాని రూపం శ్లోకేషు లాగానే ఉంటుంది, వాక్యేషు అని.
వాక్యం వాక్యేషు నపుంసకలింగ పదం అంటే అది. రమాసు లాగా చెప్పేశాను అది. రమాసు లాగా కాదు కదా ఇది. రమ అన్నది ఆకారాంత స్త్రీలింగ పదం. కానీ ఇది అకారాంత రామ శబ్దం. వాక్య రామేషు లాగా. రామేషు లాగా చెప్పాలి. వాక్యేషు అని. ఓకే, నెక్స్ట్ వాక్యేషు. రాజశ్రీ గారు పదాని అక్షరాన్ని అక్షరాణి పదాని పద పదే పదం పదం పదేషు పదేషు సమ్యక్ ఉత్తమం. సో మీకు నేను ఎందుకు ఏకవచనంలోకి రమ్మంటున్నానంటే మీకు ఈజీ అవుతుంది కరెక్ట్. అవునండి. కానీ ఏకవచనం ఏంటి? సో వాక్యానికి వాక్యం, పదానికి పదం, శ్లోకానికి శ్లోకః, అలా ఫలకానికి ఫలకం. ఎక్కడైతే ఫలకాని, వాక్యాని, జలాని ఇలా ఉన్నాయో అవన్నీ నపుంసకలింగ పదాలు, బహువచనం అని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దానికి ఏకవచనం ఏమవుతుంది? వాక్యం, పదం, ఫలకం అని అవుతుంది. ఓకే, నెక్స్ట్ హిమ ఫలకాని ఫలకేషు ఫలకేషు భవంతి. సమ్యక్. అమృత అక్షరాణి ఫలకేషు భవంతి. సమ్యక్ ఉత్తమం. అమృతలక్ష్మి గారు కథాః కథాః కథ అన్నది స్త్రీలింగ పదం రమా శబ్దం లాగా. రమ పలకాసు కథాసు ఫలకాసు కాదు మీరు చెప్పాల్సింది కథ. కథాసు ఆ, కథాసు కథాసు. సో అక్షరాలు ఎక్కడెక్కడ ఉంటాయి? అక్షరాణి కథాసు భవంతి. కథాసు నెక్స్ట్ తర్వాత రైట్ అండి సప్తమి విభక్తులు లో అంతే లో ఉంటాయి. లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ లో అనే ఉంటాయి. ఇన్ ఆర్ ఆన్ ఇన్ ఆర్ ఆన్. ఇన్ ఆర్ ఆన్ రెండిట్లో ఏదైనా సరే. ఇన్ అని కానీ లో అని కానీ. సో ఇందాక మనం ఆ మాలా దగ్గర చూసినప్పుడు ఏం చూసాం? ఆన్ అని. మాలలో అని చూసాం, ఇన్ అని. మిగతావేమో ఆన్. లతాయాం యాక్చువల్గా అక్కడ సందర్భాన్ని బట్టి అది ఆనా ఇన్నా అని తెలుసుకోవాలి. సో పుష్పం ఎక్కడ ఉంటుంది? లతల మీద ఉంటుంది. అలాగే మాలలో ఉంటుంది. మాల మీద ఉండదు కదా పుష్పం, మాలలో ఉంటుంది. బట్ సప్తమి విభక్తి రెండిటికి వాడతాం మనం. ఇన్ కానీ ఆన్ అని వాడతాం. ఓకే, సో అక్కడ అది ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఏంటన్నది చూసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ రైట్ డౌన్ ద కరెక్ట్ వొకేటివ్ ఫార్మ్ ఇన్ ద బ్లాంక్స్. సో కింద ఇచ్చినటువంటి వాటివి కరెక్ట్ దాని యొక్క సంబోధన విభక్తి మాట్లాడుతున్నాడు వీడు ఇక్కడ. సో ప్రథమ విభక్తిలో రామ అయితే దానికి సంబోధన వచ్చేసి రామ. ఓకే, సో సంబోధన విభక్తిలో హరిహికి ఏంటి? లక్ష్మీ కుమారి గారు అరే. సమ్యక్ ఉత్తమం. ఆ తర్వాత వాణి గారు గురుహుకి ఏంటి సంబోధన? వాణి గారు అన్మ్యూట్ చేసుకోవాలండి మీరు. గృహే అవుతుంది. గురో గురు అవుతుంది. సమ్యక్. హిమబిందు గారు కామధేనుహు కామధేను కామధేను అవుతుంది. ఓకే, నెక్స్ట్ సాయి హర్ష భగిని భగిని అంటే ఈకారాంత స్త్రీలింగము దీర్ఘం. గౌరీ గౌరీ సమ్యక్ ఉత్తమం. గౌరీ. సో ఇది గౌరియో కాదు గౌరీ భగిని గౌరీ గౌరీ. హ్రస్వ ఇకారాంతం అవుతుంది. ఇప్పుడు మీరు శ్లోకం మనం చెప్పినట్టున్నాను, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. అక్కడ సరస్వతి అన్నది హ్రస్వ ఇకారాంతము. యాక్చువల్గా ఆవిడ పేరు చెప్పాలంటే సరస్వతి అని మనం చెప్తాం దీర్ఘం. కానీ ఆ శ్లోకంలో సంబోధన చేస్తున్నాం కాబట్టి సరస్వతి అని హ్రస్వ ఇకారాంతం చేస్తాం. ఇప్పుడు భగిని అంతే కదండి, భగిని అని. సో రిఫరెన్స్ హ్రస్వ ఇకారాంతం. తర్వాత రాజశ్రీ గారు మాలే సమ్యక్ ఉత్తమం. తర్వాత రైట్ డౌన్ ఎస్ ఆర్ నో అగైన్స్ ద ఫాలోయింగ్. మతిహి ఉందండి. ఓకే మతిహి. ఓకే చెప్పండి.
హిమ మతిహి అతే మతిహి మతే హరి లాగానే మతే మతే సమ్యక్ మతే మత్. ఓకే, నెక్స్ట్ రైట్ డౌన్ ఎస్ ఆర్ నో అగేన్స్ట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అమృత లక్ష్మి గారు, లేట్ కాంజుగేషన్ ఇస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ వేదాస్. ఎస్ ఆర్ నో? ఎస్ మేడం. లేట్ లకారం అన్నది ఏదైతే ఉందో అది మాత్రం వేదాల్లోనే ఉంటుంది. మనకి అది కనిపించని కూడా కనిపించదు, మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ వన్ లక్ష్మీ కుమారి గారు, రూట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 11 క్లాసిఫికేషన్స్. 11 గణాలుగా చేశారు ధాతువుల్ని అని చెప్తున్నాడు. నో అండి. 10 గణాస్. 10 గణాలు. ఉత్తమం. సో 10 గణాలుగా చేశారు. అది మనం ఈ లెసన్ లోనే నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చి దేర్ ఆర్ 3 కాంజుగేషన్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో 3 రకాలైనటువంటి పాస్ట్ టెన్స్లు ఉన్నాయని చెప్తున్నాడు. లేదు బాబు, కాల్ రాలేదు, నేను పక్షిలో ఉన్నాను. నాలుగు కదా, 4 కదా మేడం. పాస్ట్ టెన్స్ ఏంటో ట్రై చేస్తా. 3 లకారాలు. 3 పాస్ట్ టెన్స్ లో 3 భూతకాలంలో. సో ఇంకొకసారి మళ్ళీ చెప్తానండి. వర్తమాన కాలంలో 1, భవిష్యత్ కాలంలో 2, అలాగే భూతకాలంలో 3 ఉంటాయి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. 1, 2, 3 అని గుర్తుపెట్టుకోండి అంటే చాలు. 1 వర్తమాన కాలం, 2 భవిష్యత్ కాలం, 3 భూతకాలం. సో అదే అంటున్నాడు, భూతకాలంలో 3 రకాలైనటువంటి డిఫరెంట్ భూతకాలాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఓకే, సో అది కరెక్ట్. అది అద్యతన ఈస్ ద ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. అద్యతన అంటే ఇవాళ. సో ఇవాళ అన్నటువంటి టైం ఫ్రేమ్ ఎప్పటి నుంచి అంటే పొద్దున్న నుంచి సాయంకాలం అని చెప్తున్నాడు. కరెక్టా అది రాజశ్రీ గారు? కాదండి, కాదు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అది ఈ వేళ ఉదయం నుంచి వేళ 12 నుంచి రేపు అర్ధరాత్రి 12 వరకు ఉంది. నిన్న రాత్రి 12 నుంచి ఇవాళ రాత్రి ఈ వేళ రాత్రి 12 వరకు ఉంది. అద్యతన అంటే ఇవాల్టి, అంటే ఈ వేళకి మనకు ఈ సంస్కృతం. రోజు ఈ 24 అవర్స్ అన్నమాట అండి. సో అది 24 అవర్స్ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే నిన్న రాత్రి 12 నుంచి 12 నుంచి ఈ వేళ రాత్రి 12 వరకు. కరెక్ట్. ద సఫిక్స్ డినోటింగ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ రూట్స్ ఇస్ కాల్డ్ వికరణ ప్రత్యయ. సో ఏదైతే మనం 10 గణాలు అని చెప్తున్నామో ఆ ప్రతి గణానికి ఒక వికరణ ప్రత్యయ అని ఉంటుంది. అంటే ఇప్పుడు పట్ అన్నటువంటి ధాతువుకి మళ్ళీ మనం దాని వర్తమాన కాలంలో పఠతి అని చేస్తాం. ఆ తి, పఠ అండ్ తీకి మధ్యలో ఒక వికరణ ప్రత్యయ అని ఉంటుంది. అది ప్రతి గణానికి వేరువేరుగా ఉంటుంది, ఒక గణానికి ఉండనే ఉండదు. కాబట్టి ఆ వికరణ ప్రత్యయ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నది ఒక ప్రక్రియ ఉంటుంది. ప్రతిదానికి, ప్రతి గణానికి వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఆ మధ్యలో వచ్చేటటువంటి ఏదైతే ఒక అక్షరం ఏదైతే ఉందో, లేకపోతే 1, 2 అక్షరాలు ఏదైతే అది అక్కడది వికరణ ప్రత్యయ అంటారు. సో మొదటి గణాల్లో భ్వాది గణానికి వికరణ ప్రత్యయ వచ్చేసి అ. సో అట్లా అన్ని గణాలకి వేరే వేరే వికరణ ప్రత్యయాలు ఉంటాయి. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్, ఎస్ అని చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చి ఇది ఎందులో ఉందండి? ఈ గణాలను తెలిపే ప్రత్యయాలకు వికరణ ఏ లెసన్? ఇందులోనే ఈ లెసన్ లోనే, 10th లెసన్, ఈ లెసన్ లోనే ఉంది. 10th ఈ లెసన్ లెసన్ లోనేనండి. మొదట్లోనే ఉందండి, చూడండి. ఇది 207 అండి. మొదటి లెసన్ లోనే మీకు 10 క్లాసెస్ ఆఫ్ వర్బ్ రూట్స్, 10 గణాస్ అని ఇచ్చారు, 10 గణాలు అని ఇచ్చారు. ఇక్కడ ఈ గణాల గురించి చెప్పారు కానీ వికరణ ప్రత్యయం ఉంటుంది అని చెప్పారు అంతే. ఏంటి అన్నది వాళ్ళు చెప్పలేదు, అవసరం లేదు కాబట్టి. ఓకే, ప్రస్తుతానికి అవసరం లేదు, ఉంది అని తెలుసు. పట్టతి అనే పదంలో 3 అంశాలు ఉన్నాయి అని ఏదో చెప్పారు మేడం. పట్టు, అ అండ్ తి అనే ఆ అన్నది ఏదైతే ఉందో అది వికరణ ప్రత్యయం. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 7వ భాగంలో సంస్కృత వ్యవహార అని ఉన్న చోట ఎక్కడైతే ఉందో అక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. యహ సహ యా సా యత్ తత్ అని ఏదైతే మనకి కాంబినేషన్స్ మనం మాట్లాడుకున్నామో దాని గురించినటువంటి ఇది ఎక్సర్సైజ్. కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ ఇది మాకు అసలు అర్థం లేదండి నాకు. కరెక్ట్ అండి, ఎందుకంటే కొంచెం టఫ్ అనిపిస్తుంది నాకు తెలిసింది. సో ఇది ట్రై చేసామండి, చేయడానికి అస్సలు అర్థం లేదండి. పర్వాలేదు, నేను చెప్తాను. సో దీనికి ఫస్ట్ ఏంటి మనం తెలుసుకోవాలి అంటే యహ సహ అంటే, యహ అంటే ఒక రిఫరెన్స్, ఏదైతే అక్కడ ఉన్నదో అది ఫలానా అని చెప్పాలి అంటే, సో ఏదైతే అది
అని మనం తెలుగులో చెప్పినట్టు యహ అత్ర అస్తి సహ బాలకః. ఎవరైతే అక్కడ ఉన్నారో వాడు బాలకుడు అని చెప్పాలంటే అప్పుడు యహ సహ అని కాంబినేషన్‌లో చెప్పాలి పుల్లింగం. స్త్రీలింగం ఎగ్జాంపుల్ అన్నిటికి కూడా ఆల్‌మోస్ట్ సేమ్ గానే ఉంటుంది. యా అత్ర అస్తి సా బాలిక. ఎవరైతే అక్కడ ఉందో ఆమె బాలిక. సో యా స యత్ తత్ అని చెప్పాలంటే యత్ అత్ర అస్తి తత్ పుస్తకం. ఏదైతే అక్కడ ఉందో అది పుస్తకం. సో మనం ఫైనల్‌గా ఏం చెప్తున్నాం? దేని గురించి చెప్తున్నాం? మొదటి ఎగ్జాంపుల్‌లో బాలకః చెప్తున్నాం కాబట్టి పుల్లింగం వాడాం. రెండో ఎగ్జాంపుల్‌లో స్త్రీలింగం చెప్పాం కాబట్టి మనం సా అని వాడాం. మూడో ఎగ్జాంపుల్‌లో నపుంసకలింగం వాడాం కాబట్టి తత్ అని చెప్తున్నాం. సో ఏ వస్తువు గురించో లేతే ఏ మనిషి గురించో దేని గురించి మనం చెప్తున్నామో అది ఏ లింగమో ముందర తెలుసుకోవాలి. ఏ లింగమో తెలుసుకొని అప్పుడు దాని ప్రకారమే ఈ కాంబినేషన్ వాడాలి. అలాగే యహ వాడినప్పుడు ఓన్లీ పుల్లింగంలో సహకి వచ్చేటటువంటి విభక్తి రూపాలే వాడాలి. అలాగే యా వాడినప్పుడు తర్వాత దాని రిఫరెన్స్ చెప్పినప్పుడు యా అన్నది స్త్రీలింగం కాబట్టి సా అని గాని లేకపోతే దానికి మిగతా ఏమైనా విభక్తి ప్రత్యయాలు విభక్తివి ఏవైతే ఉన్నాయో విభక్తి రూపాలు అవి వాడాలి. యత్ అని వాడినప్పుడు తత్‌కి ఏవైతే నపుంసకలింగ విభక్తి రూపాలున్నాయో అవి వాడాలి. అవి ఏ విభక్తి రూపాలు వాడాలి అంటే సందర్భాన్ని బట్టి ఆ వాక్యం అర్థం చేసుకొని అప్పుడు దాన్ని బట్టి మనం వాడాలి. కాబట్టి ఇక్కడ మనం ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు చూద్దాము ఎలా అన్నది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ యద్ తద్ డిక్లెన్షన్స్ అని ఇచ్చాడు. సో ఉదాహరణ ఇచ్చేసి మధురం రోచతే డాష్ ధేయి. సో అక్కడ ఏంటంటే మధురం రోచతే అది మధురము వాళ్ళకి ఇష్టమవుతుంది. అది ఇవ్వు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మధురం రోచతే. సో రోచతే అని వచ్చినప్పుడు మనం ఏం చదువుకున్నాం అంటే చతుర్థి విభక్తి రావాలి. చతుర్థి విభక్తి రావాలి అంటే సో ఇది మనము పుల్లింగం కింద తీసుకోవాలి. ఎందుకంటే పుల్లింగంలో వాడికి ఇవ్వు అని చెప్తున్నాం మనం. వాడికి ఇష్టమైంది అని. సో పుల్లింగంలో వాడికి అని చెప్పాలన్నప్పుడు మనం ఏం చెప్పాలి? యస్మై మధురం రోచతే తస్మై దేహి. ఎవరికైతే ఎవరి కొరకైతే చతుర్థి విభక్తి. యస్మై మధురం రోచతే తస్మై దేహి. వాడి కోసము ఇవ్వు. దేహి అన్నది లోట్లకారంలో మధ్యమ పురుషులో ప్రథమ ఏకవచనం అది. ఓకే. సో కాబట్టి దేహి అంటే త్వం దేహి నువ్వు ఇవ్వు అని చెప్తున్నాడు. ఎవరికి ఇమ్మంటున్నాడు? ఎవరికైతే మధురం ఇష్టమవుతుందో వారి కోసం ఇమ్మంటున్నాడు. కాబట్టి యస్మై, తస్మై అని 2 పదాలు రావాలి. యస్మై మధురం రోచతే తస్మై దేహి అని. సో ఇప్పుడు నెక్స్ట్ కూడా ఆల్మోస్ట్ అదే సేమ్ ఎగ్జాంపులే. భవత్యై రోచతే డాష్ దేహి. సో హిమశ్రీ ట్రై చేయండి. యస్మై హ్మ్. భవత్యై రోచతే ఆ! తస్మై దేహి. దేహి. సమ్యక్. యస్మై భవత్యై రోచతే తస్మై దేహి అని అర్థం. సో ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఇమ్మని చెప్తున్నాడు. ఓకే. భవతి భవత్యై ఓకే రోచతే. అండ్ దెన్ అమృతలక్ష్మి గారు డాష్ ధైర్యం అస్తి భవంతః మతం యచ్చంతు. యస్మై ధైర్యం అస్తి తస్మై భవంతః మతం యచ్చంతు. ఇక్కడ ధైర్యం అస్తి అన్నాడు. ధైర్యం అన్నది ఏంటది? ధైర్యం అనేది నపుంసకలింగం. కాదు. ధైర్యం అనేది ఒక పాజిటివ్ క్వాలిటీ కదా! పాజిటివ్ క్వాలిటీ అయినప్పుడు ఏమనాలి? ఎవరికైతే ధైర్యం ఉందో వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకో అని అర్థం. సో అప్పుడు ఎవరికి ధైర్యం అంటే ఏం రావాలి? షష్ఠీ విభక్తి. యస్య ధైర్యం అస్తి యస్య ధైర్యం అస్తి డాష్ తస్య భవంతః మతం యచ్చంతు. తస్య భవంతః
తస్మై భవంతః మతం యచ్చంతు. వారి కోసమని మీ అందరి యొక్క మతం అంటే అభిప్రాయం. మీ అందరి యొక్క అభిప్రాయాన్ని ఇవ్వండి అని. సో ఎవరికైతే ధైర్యం ఉందో వారికి వాడికి మీ అందరి యొక్క అభిప్రాయాన్ని ఇవ్వండి అని చెప్తున్నాను. సో యస్య ధైర్యం అస్తి తస్మై భవంతః మతం యచ్చంతు. ఓకే, నెక్స్ట్ డాష్ పాఠయతి డాష్ శిక్షకః. లక్ష్మీ కుమారి గారు. మతం అంటే ఏంటండి? మతం అంటే అభిప్రాయం అండి. అభిప్రాయం అండి. పేజీ నెంబర్ చెప్పరా అది? పేజ్ నెంబర్ 219. 219 అండి. 219. థ్యాంక్ యూ. లక్ష్మీ కుమారి గారు. ఇది సింపులేనండి. లక్ష్మీ కుమారి గారు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్. యస్మై పాఠయతి తస్మై శిక్షకః. అర్థం ఏంటి? ఎవరు పాఠం సింపుల్ అండి. ఎవరు నేర్చుకునేవాళ్ళు? ఎవరైతే చదివిస్తారో వారు ఎవరైతే టీచర్. ఎవరైతే టీచరో ఎవరు చదివిస్తారో వాళ్ళు టీచర్. కరెక్ట్. ఎవరైతే చదివిస్తారో వాళ్ళు టీచర్. కాబట్టి ఏం రావాలి? టీచర్ అన్నది శిక్షకః పుల్లింగ పదం. ఎవరైతే ఎవరైతే అని రావాలి. అప్పుడు యస్మై. అంత దూరం ఆలోచించకండి, సింపుల్ గా ఆలోచించండి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ యత్ పాఠయతి తత్ శిక్షకః. నపుంసకలింగం చెప్పారు, ఇప్పుడు పుల్లింగం చెప్పండి. సహ శిక్షకః. యత్ పాఠయతి తత్ యస్య పాఠయతి. కాదు తప్పు. నేను చెప్పనండి. పాఠయతి సహ శిక్షకః. యహ పాఠయతి సహ శిక్షకః. ఎవరైతే చదువు చెప్తున్నారో వాడే శిక్షకుడు. శిక్షకః అన్నది పుల్లింగం కాబట్టి జస్ట్ సింపుల్ రిఫరెన్స్ చెప్తున్నాం. ఎవడైతే అక్కడ పాఠం చెప్తున్నాడో వాడే శిక్షకుడు అంతే. యహ పాఠయతి సహ శిక్షకః. ఓకే, లక్ష్మీ కుమారి గారు అర్థమైందా? ఓకే, రైట్. హిమబిందు నెక్స్ట్. డాష్ అక్షరాణి సుందరాణి వ్యక్తిత్వమపి సుందరం. యస్య అక్షరాణి సుందరాణి తస్య వ్యక్తిత్వమపి సుందరం. ఉత్తమం, సమ్యక్. సో ఎవరి యొక్క అక్షరాలు సుందరంగా ఉన్నాయో వారి యొక్క వ్యక్తిత్వం కూడా అంతే అందంగా ఉంది అని చెప్పడం. ఓకే, నెక్స్ట్. సాయి హర్ష. భవాన్ డాష్ సహ క్రీడితవాన్ డాష్ సహ ఏవ గచ్చతు. సో ఆల్రెడీ మనకి సహ వచ్చినప్పుడు ఏమొస్తుంది? తృతీయ విభక్తి వస్తుందని మనకు తెలుసు కాబట్టి తృతీయ విభక్తి రావాలి. సో నువ్వు ఎవరితో అయితే ఆడుతున్నావో వాడితోటి వెళ్ళు అని చెప్పడం. అది తెలుగు ట్రాన్స్లేషన్. ఇప్పుడు చెప్పండి. భవాన్ యః క్రీడితవాన్ భవాన్ యః క్రీడితవాన్ సహ ఏవ గచ్చతు. సో మీకు ఆల్రెడీ నేను ఏంటి ఇచ్చాను? తృతీయ విభక్తి రావాలి ఇక్కడ. తృతీయ విభక్తి చెప్తాను ఒకసారి. యహకి తృతీయ విభక్తి. యహకి తృతీయ విభక్తి రామేణ లాగా. కరెక్ట్, రామేణ లాగా కరెక్ట్ లైన్ లోనే వెళ్తున్నారు. చెప్పండి. భవాన్ ఏన సహ క్రీడితవాన్. ఇప్పుడు సహకి తృతీయ. సహ భవాన్ ఏన సహ క్రీడితవాన్ తేన సమ్యక్ క్రీడితవాన్ తేన సహ గచ్చతు. కరెక్ట్. భవాన్ ఏన సహ క్రీడితవాన్ తేన సహ ఏవ గచ్చతు. ఎవరితో అయితే నువ్వు ఆడుతున్నావో లేకపోతే ఆడావో వాడితోటే వెళ్ళు అని చెప్తున్నాడు. నెక్స్ట్. ఉత్తమం, సమ్యక్. రప్పించారండి మీరు, ఎలాగో రప్పించారు. ఓకే, నో ప్రాబ్లం. అదంటే బండ గుర్తు మొదట్లో పెట్టుకోవాలి అర్థమయ్యేంత వరకు. సహ ఉంది కాబట్టి డెఫినెట్లీ తృతీయ విభక్తి రావాలి అక్కడ. కాబట్టి యహ కానీ యా కానీ యత్ కానీ ఎలా వస్తాయంటే
యహ అన్నది సహలాగా, యా అన్నది సా లాగా, అలాగే యత్ అన్నది తత్ లాగా. సో అన్ని సేమ్ రూపాలు. యా బదులు సా వచ్చింది అక్కడ ఉంటే. యహ సహ అంతే. సో అట్లా యహకి ఏన, సహకి తేన. రైట్. సమయం. రాజశ్రీ నెక్స్ట్. డాష్ పేటికాయాం శాటికా స్థాపిత డాష్ పేటికాం మాత్రే దేహి. ఏ పెట్టెలో అయితే చీరని ఉంచామో ఆ పెట్టెని మాత్రే అంటే తల్లి కోసము. మాతృ శబ్దం అది. మాత్రే అన్నది చతుర్థి విభక్తి. తల్లి కోసము ఇవ్వు అని చెప్తున్నాడు. సో కాబట్టి ఏ పెట్టెల్లో అయితే పెట్టాము అని చెప్పాలండి. రాజశ్రీ గారు. అండి హ్మ్. సప్తమి విభక్తి ఆ! ఏ ఏ ఏ- ఏతే పేటికాయ పేటికాయాం సప్తమిలో ఉంది కాబట్టి సప్తమి రావాలి. యాకి 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 హ్మ్. యాకి సప్తమి విభక్తి అండి. హ్మ్. ఏ యా 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 పర్వాలేదు. సాకి సప్తమి చెప్పండి పోనీ. సాకి సప్తమి. దేనికండి? సాకి దేనికి? సప్తమి చెప్పండి. తాక తే యా తస్యాం కాదండి. తస్యాం సప్తమి. అలాగే యాకి యస్యాం 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 పేటికాయాం శాటికా శాటికా స్థాపిత ఆ, తస్యాం పేటిక మాత్రే దేహి. తస్యాం ఆహా, ఆ పెట్టిని ఏమంటున్నాడు. ఆ పెట్టిని అంటే పెట్టిని అన్నది ఏంటి? కర్మపదం. పేటిక పేటికాం. సో సాకి ద్వితీయ ఏకవచనం ఏంటి? దేనికండి ద్వితీయ ఏకవచనం? సాకి ద్వితీయ ఏకవచనం ఏంటి? తాకి తే. తాం. తాం. ఇప్పుడు పేటికాం ద్వితీయ ఏకవచనం కాబట్టి దానికి ముందు వచ్చేది కూడా తాం. తాం పేటికాం. ఆ పెట్టిని అని అర్థం ఇక్కడ. ఆ పెట్టిని తల్లికి ఇవ్వు అని. సో ఇక్కడ ముందు చెప్పండి. మొత్తం సెంటెన్స్ చెప్పరండి ఒకసారి, అర్థం. చెప్పండి. ఇప్పుడు ఏం చెప్ యస్యాం యస్యాం పేటికాయాం శాటికా స్థాపిత తాం పేటికాం మాత్రే దేహి. యస్యాం రావాలన్నమాట అండి. యస్యాం. అవును. పేటికాయాం అనేది సప్తమి ఏకవచనం కాబట్టి దానికి ముందర ఏదైతే విశేషణం రావాలో అది యస్యాం. అది కూడా సప్తమిలోనే ఉండాలి. అలాగే పేటికాం అని రెండో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ద్వితీయ ఏకవచనంలో ఉంది కాబట్టి దానికి ముందర వచ్చేది కూడా తాం. సా తాం అని రావాలి. ఓకే. హిమశ్రీ నెక్స్ట్. డాష్ మధురం బహు రోచతే డాష్ ఇక్షుదండ దీయతే. ఇక్షుదండ అంటే చెరుకు కదా. షుగర్ కేన్. షుగర్ కేన్. యస్మై మధురం బహు రోచతే తస్మై ఇక్షుదండ దీయతే. సమ్యక్, ఉత్తమం. యస్యై అండ్ తస్యై అని రెండు రాయొచ్చు. నెక్స్ట్ తస్మై అని కూడా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ లింగమో మనకు తెలియదు, ఎవరికి ఇచ్చారు, స్త్రీలింగమా పుల్లింగమా అని. సో యస్మై రాయొచ్చు, తస్మై యస్యై అని కూడా రాయొచ్చు. రెండు రాయొచ్చు. ఎస్ కాంబినేషన్ మాత్రం మారకూడదు. యస్మై తస్మై యస్యై తస్యై అని రాయాలి. ఆ కాంబినేషన్ మాత్రం స్త్రీలింగం స్త్రీలింగం, పుల్లింగానికి పుల్లింగమే రాయాలి. నెక్స్ట్ అమృతలక్ష్మి గారు. డాష్ పుస్తకం భవతి స్వీకృతవతి డాష్ నామ శ్రీదేవి. ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు పుస్తకం తీసుకున్నావో ఆమె పేరు శ్రీదేవి. అమృతలక్ష్మి గారు. ట్రై చేస్తున్నా మేడం. సో యాకి పంచమి విభక్తి. ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నామంటున్నాం కాబట్టి యాకి
యా స్త్రీలింగ శ్రీదేవి గురించి రామాయ రమాయ అంటండి. సమ్యక్ ఉత్తమం చెప్పండి. రమయ తస్మాయ యస్మాయ యస్మాయ యస్యాహ యస్యాహ పుస్తకం భవతి స్వీకృతవతి ఆ, తస్యాహ తస్యాహ నామ శ్రీదేవి. యస్యాహ పుస్తకం భవతి స్వీకృతవతి తస్యాహ నామ శ్రీదేవి. ఎవరి దగ్గర అయితే నువ్వు అంటే పుస్తకం పంచమీ విభక్తి అండి. పంచమినే యస్యాహ పంచమి షష్ఠి సమానంగానే ఉంటాయి. ఎలా స్త్రీ తెలుస్తున్నది నిర్మాణాలు పంచమీయ షష్ఠియ? అంటే ఇప్పుడు పుస్తకం స్వీకృతవతి అన్నాడు కదా, పుస్తకం తీసుకోవడం అంటే ఏంటి? ఎవరి దగ్గర నుంచి పుస్తకం కదా మనం తీసుకునేది కదా. అక్కడ సందర్భం ఏంటి? పుస్తకం తీసుకోవడం. పుస్తకం ఇవ్వడం అనుకోండి అది వేరు మళ్ళీ. ఓకే, పుస్తకం తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కదా. సో కాబట్టి దగ్గర నుంచి అన్నది సెపరేషన్, అది పంచమీ విభక్తి వస్తుంది. అందుకని యస్యా అంటే రామాత్ లాగా రామాత్ లాగా, బట్ ఇది స్త్రీలింగం కాబట్టి రామాత్ లాగా రాదు, రమాయాహ అని వస్తుంది. రమా శబ్దం లాగా రమాయాహ. అంటే అది పోల్చుకుంటున్నాను, నాకు వెంటనే అది వస్తుందని ఇంకా అలా అదొకటి పోల్చుకుంటున్నాను. నో ప్రాబ్లం, అర్థమైంది నాకు మీరు చెప్పింది. ఓకే రైట్. నెక్స్ట్ డాష్ శాటికాం పుత్ర ఇష్టవాన్ డాష్ స్నుషా న ఇష్టవతి. ఏ చీరనైతే పుత్రుడు ఇష్టపడ్డాడో ఆ చీరని కోడలు ఇష్టపడలేదు అని అర్థం. సో నెక్స్ట్ రాజశ్రీ గారు మీరే. నాకు అసలు రావట్లేదు. పర్వాలేదు ట్రై చేయండి. శాటికాం అన్నది ద్వితీయ ఏకవచనం, దానికి ముందర యాకి ద్వితీయ ఏకవచనం రాయాలి. శాటికాం అవుతుందండి. శాటికాం ఉంది కదా, దానికి ముందర యాకి ద్వితీయ ఏకవచనం. ఉట్టి యాం. యాం శాటికాం ఓకే, యాం శాటికాం పుత్రః ఇష్టవాన్ తాం స్నుషా న ఇష్టవతి. సో రెండో సెంటెన్స్ లో ఏం చేశాడంటే ఆ సృషాన ఇష్టవతికి ముందర యాక్చువల్ గా శాటికాం అని రావాలి, బట్ అది లేకపోయినా రిఫరెన్స్ చీర గురించే కాబట్టి మనకు తెలుసు. కాబట్టి సాకి ద్వితీయ ఏకవచనం తాం అది రావాలి. సో ఏ చీరనైతే అని అంటున్నాం కాబట్టి ద్వితీయ ఏకవచనం. యాం శాటికాం పుత్ర ఇష్టవాన్ తాం స్నుషాన ఇష్టవతి. ఆ చీరనే ఆ కోడలు ఇష్టపడలేదు అని అర్థం. ఓకే నెక్స్ట్ హిమశ్రీ డాష్ వృక్షాత్ ఫలం పతితం డాష్ వృక్షం ఆరోహతు. ఏ చెట్టు నుంచైతే ఫలం పడిందో ఆ చెట్టుని ఎక్కు. సో చెట్టు నుంచైతే, ఏ చెట్టు నుంచైతే అని చెప్తున్నాం. ఎత్తుకి సో వృక్షాత్ అన్నది ఏ విభక్తి? వృక్షాత్ పంచమీ విభక్తి అండి. పంచమీ విభక్తి. పంచమి కాబట్టి యహ కూడా పంచమి ఏంటి? యస్మాత్ ఆవిడ చెప్పారు కదా, యస్మాత్ వృక్షాత్ ఫలం పతితం, ఆ వృక్షాన్నే ఎక్కువ అంటున్నారు. తస్మాత్ వృక్షం, ఆ వృక్షం. సో వృక్షం అన్నది ఏ విభక్తిలో ఉంది? వృక్షం అనేది వృక్షం అన్నది ఇది వృక్షం రామం ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. సో దానికి ద్వితీయ రావాలి. సహకి ద్వితీయ ఏంటి? ఇప్పుడు ఇవి యస్మై తస్మై యాం తాం ఇవి ఎలా మేడం? ఇవి కూడా విభక్తుల్లోనే చూసుకోవాలా మేడం? మరి ఉన్నాయి కదండి, సర్వనామ విభక్తులు ఉన్నాయి కదా అక్కడ, అవి అర్థం అవట్లేదు. హిమశ్రీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇందాక కూడా చెప్పాను. ఇప్పుడు ఏదైతే మనకి సహ తద్ శబ్దం ఉందో దానికి 3 రూపాలు, పుల్లింగంలో ఒకటి, స్త్రీలింగంలో ఒకటి, నపుంసకలింగంలో ఒకటి. సో పుల్లింగంలో వచ్చేసి సహ, తౌ,
తే అని 7 విభక్తులు వస్తాయి. అలాగే స్త్రీలింగంలో సా, తే, తాహ అన్నది స్త్రీలింగంలో. దానికి 3 రూపాలు. అన్ని 7 విభక్తులు. అలాగే తత్, తే, తాని అని నపుంసకలింగం. దానికి అన్ని విభక్తులు. సో, వీటి లాగానే ఇప్పుడు సహ లాగానే యహ ఉంటుంది. తా లాగానే యా ఉంటుంది. తత్ ఎలా అయితే ఉందో అలాగే యత్. యత్ కూడా ఉంటుంది. యత్. యత్. తత్ త బదులు యా పెట్టారు. యత్ అని. సో, అలాగే దాన్ని తీసుకోవాలి. తత్, తే, తాని కదా! కాబట్టి యత్, ఏ, యాని. యత్, ఏ, యాని. మీరు ఒకవేళ వెళ్లి 11th చాప్టర్‌లో చూస్తే గనక మీకు ఆ మొత్తం ఒకసారి టేబుల్స్ అన్ని స్కాన్ చేయండి. జస్ట్ ఊరికనే. చూడండి. చూస్తే గనక సహ అని చదివి ఉన్న చోటే అదే పేజ్‌లో యహకి ఇచ్చాడు వాడు. యహకి ఓన్లీ 2 రూపాయలిచ్చి మిగతాదంతా సహలాగా అని చెప్పాడు. కాబట్టి అది మీరక్కడ దానిలాగానే ఫాలో అవ్వాలి. తేనా ఉంటే ఏనా అవుతుందది. అలా. యస్య ఉంటే తస్య, తస్య ఉంటే యస్య అని. అక్కడ యా త బదులు యా వచ్చింది అంతే. అదే డిఫరెన్స్. అది సేమ్ స్త్రీలింగంలో, నపుంసకలింగంలో కూడా అలా దాన్ని మీరు అర్థం చేసుకోవాలి దాన్ని. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక తస్య వృక్షాత్ ఫలం పతితం కస్య వృక్షాత్ కాదు. యస్మాత్ వృక్షాత్. ఏ యస్మాత్ వృక్షం వృక్షాత్. నుంచి సో, వృక్షాత్ యస్మాత్. పంచమి కాబట్టి దాని ఉమ్. గురించే యాక్చువల్‌గా ఇవన్నీ కూడా విశేషణాలుగా కూడా విశేషణాలు యాక్చువల్లీ ఇవన్నీ. సర్వనామ శబ్దాలు విశేషణాలని అంటారు. నెక్స్ట్ లెవెల్‌లో వస్తుంది. కాబట్టి యస్మాత్ చెట్టు నుంచైతే మనం తెలుగులో చెప్పినప్పుడు దాన్ని విభక్తి రూపంలో చెప్పలేం హిమ. ఎందుకంటే వృక్షం నుంచి అని చెప్పగలను గానీ, దేని నుంచి వృక్షం నుంచి అని చెప్పలేం. ఏ వృక్షం నుంచి అని చెప్తాను. యాక్చువల్‌గా ఎగ్జాక్ట్ ట్రాన్స్‌లేషన్ చేయాలంటే ఆహ్, ఈ ఏ దే ఏ వృక్షం నుంచి దేని నుంచి వృక్షం నుంచి అని చెప్పాలి. యస్మాత్ వృక్షాత్. బట్ మనం ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు తెలుగులో విభక్తులు చెప్పం గదా! కాబట్టి కొంచెం కన్‌ఫ్యూజన్ అవుతున్నది. యస్మాత్ వృక్షాత్ ఏ వృక్షం నుంచైతే ఫలం పడిందో ఆ వృక్షాన్ని నువ్వు ఎక్కువ అని చెప్తున్నాడు. తం వృక్షం ఆరోహతు. ఓకే. నెక్స్ట్. వృక్షం నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో అమృతలక్ష్మి గారు యా నృత్యతి అమృతలక్ష్మి గారు. ఓకే. లక్ష్మీ కుమారి గారు నెక్స్ట్ యా నృత్యతి యా నృత్యతి తాం పశ్య. యా నృత్యతి తాం పశ్య. ఎవరైతే నాట్యం చేస్తున్నారో ఆమెని చూడు. తాం అంటే ఆమెని అని అర్థం. నెక్స్ట్ వాణి గారు యత్ ప్రాప్తం యత్ ప్రాప్తం తత్ లాభాయ. సమ్యక్. యత్ ప్రాప్తం తత్ లాభాయ. ఏదైతే ప్రాప్తించిందో అది లాభం కోసమే అని అర్థం. ఓకే. యత్ తత్. సత్యవాది. సమ్యక్. హిమబిందు యహ అసత్యవాది. యః అసత్యవాది సహ నింద్యతే. సమ్యక్. యహ ఎవరైతే అసత్యవాది ఉన్నాడో వాడు ఏం చేస్తున్నాడు? నిందిస్తున్నాడు. అంతే. ఓకే. నెక్స్ట్ సాయి హర్ష ఏభ్యః యత్ రోచతే ఏభ్యః యత్ రోచతే ते ते तत् ते तत् స్వీకుర్వంతి. స్వీకుర్వంతు. సో ఇది మీరు ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీరు ఇంట్లో ప్రాక్టీస్ ఏం చేయాలి? పైకి చదవాలి. ఓకే. పైకి చదివితే మీరు చదువుతున్నారా లేదా, చదవగలుగుతున్నారా లేదా మీకు అర్థమవుతుంది. సో ఏభ్యః యత్ రోచతే తే తత్ స్వీకరంతు. ఎవరికైతే ఏది నచ్చుతుందో అది వాళ్ళు స్వీకరించాలి అని అర్థం. నెక్స్ట్ రాజశ్రీ గారు యాని పుస్తకాని ఉత్తమాని. రాజశ్రీ గారు. రాజశ్రీ యాని పుస్తకాని ఉత్తమాని తాని పఠ. ఉత్తమం. ఏ పుస్తకాలైతే ఉత్తమమైనవో వాటిల్ని చదవండి అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ హిమశ్రీ యాసు నదీషు జలం ప్రవహతి తాసు మీనాః వసంతి.
సమ్యక్. ఏ నదులలో అయితే నీళ్లు ప్రవహిస్తున్నాయో అందులో మీనాహ అంటే చేపలు. చేపలు. అందులో చేపలు ఉంటున్నాయి అని అర్థం. ఓకే. నెక్స్ట్ ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ ఇంటూ సాంస్క్రిట్. త్రో అవే ద పెన్స్ విచ్ డు నాట్ రైట్ ప్రాపర్లీ. ఏ పెన్నులైతే సరిగ్గా రాయట్లేదో వాటిల్ని పారేయండి అని చెప్తున్నారు. మృతలక్ష్మి గారు చెప్పండి. యస్య లేఖని హ్మ్. లేఖని 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 బహువచనం. లేఖ- లేఖనీకి బహువచనం ఏంటి? లేఖిన్య. లేఖని. లేఖన్యః. అమృతలక్ష్మి గారు లేఖన్యః. యస్మై హ్మ్. లేఖః స- సమ్యక్ ఏవైతే సరిగ్గా రాయట్లేదు సమ్యక్ లిఖతి నా లిఖంతి సమ్యక్ నా లిఖంతి లిఖంతి. లిఖంతి సమ్యక్ నా లిఖంతి ఆ, తస్మై విసర్జితః. ఓకే. ఓకే. ఇప్పుడు నాకు ఒకటే ప్రశ్న అండి అమృతలక్ష్మి గారు. అన్నిటికీ యస్మై తస్మై అని ఎందుకు వాడుతున్నారు మీరు? యస్మై తస్మై అని అన్నిటికీ వాడక్కర్లేదు. దానికి అన్నిటికీ రూల్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఏవైతే మనం విభక్తి ప్రథమ విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థి ఇవన్నీ నేర్చుకున్నప్పుడు వాటి రూల్స్ చదివాం కదా! ఆ రూల్స్ ప్రకారమే ఇక్కడ కూడా వాడాలి మీరు. అది యహతో వాడినా, దేనితో వాడినా యస్మై అంటే ఫార్ హిమ్. తస్మై అంటే ఫర్ హిమ్. ఎవరి కోసమైతే ఫర్ హూమ్, ఫర్ హిమ్ అట్లా ఏ ఫర్ అంటే విచ్ పెన్స్ ఆర్ నాట్ పెన్స్ Right. విచ్ డు నాట్. సో లేఖన్యః అని చెప్పారు కదా మీరు. అది Hmm. కరెక్ట్ చెప్పారు. లేఖని, లేఖన్యాః. సో లేఖన్యః ప్రథమ బహువచనం కాబట్టి యా తోటి ప్రథమ బహువచనం ఏమొస్తుంది? యాకి ప్రథమ బహువచనం ఏంటి? యౌ యాకి ప్రథమ బహువచనం ఏంటి? సాకి ప్రథమ బహువచనం ఏంటి? సాకు సాహ ఆహ యాహ అండి. సాహ కాదు యా. తాహ. యాహ కరెక్ట్. యాహ. సో లేఖన్యః బహువచనం కాబట్టి ప్రథమ బహువచనం. దానికి ముందర యాహ లేఖన్యః సమ్యక్ నా లిఖంతి వాటిల్ని పారేయాలి అని చెప్తున్నాం కదా! సో వాటిల్ని అంటే సాహ ద్వితీయ బహువచనం. వాటిల్ని అంటే కర్మపదం కాబట్టి తాహ ఓహో. క్షిప. క్షిప అంటే పారెయ్యి అని అర్థం. ఓకే. నెక్స్ట్. మేడం 1 minute మేడం. యా. యాహ అంటే ఇప్పుడు ఇక్కడ యాహ అంతేనా? యాహ యా రాసి విసర్గ. ఓకే యాహ. యా అండ్ విసర్గ. ఒక్కసారి అందరూ టేబుల్స్ దయచేసి చదవండి. టేబుల్స్ చదవకపోతే చాలా కష్టం అనిపిస్తుంది విభక్తి. ఓకే. నాకు నేను సర్వనామాల్లో టేబుల్స్ ఇంకా సరిగ్గా రాలేదండి. అందుకే నాకు ఇది చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. మిగతాయి కొంచెం పర్వాలేదండి, అందుకు కొంచెం చేయగలిగానండి. అందుకే ఇది రావాలండి. వస్తేనే కొంచెం చేయగలుగుతాం. లేకపోతే కష్టం. ఓకే. నో ప్రాబ్లమ్. సో నెక్స్ట్ డు నాట్ టాక్ అబౌట్ సబ్జెక్ట్స్ అబౌట్ విచ్ యూ నో నథింగ్. ఏ విషయంలో అయితే నీకు తెలియదో ఆ విషయం గురించి నువ్వు మాట్లాడొద్దు అని చెప్తున్నాడు. లక్ష్మీ కుమారి గారు. లక్ష్మీ కుమారి గారు. ఓకే. హ్మ్. సహ హ్మ్. విషయం అంటే ఏ విషయంలో అంటున్నాం. ఏ విషయంలో అంటే లో అంటే ఏం రావాలి? ఏం రావాలి? సప్తమి విభక్తి అండి. సప్తమి విభక్తి రావాలి. సమ్యక్ ఉత్తమం. సో ఏ విషయంలో యహకి సప్తమి ఏం రావాలి? యస్మాన్ యస్మిన్. యస్మిన్ విషయఃకి సప్తమి ఏంటి? విషయః
సప్తమి, రామకి సప్తమి రామేలాగా, విషయకి సప్తమి విషయే విషయే యస్మిన్ విషయే యస్మిన్ విషయే నా భవాన్ న జానాతి. నువ్వు అంటున్నాడు కదా, డు నాట్ అంటే నువ్వు 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 మాట్లాడుతూ ఉంటావు. భవాన్ జానాతి నా జానాతి न जानाति ఆ, तस्मिन् విషయంలో विषये నా వదతి न वदतु. తస్మిన్ విషయే న వదతు. ఓకే, యస్మిన్ విషయే నా వదతు. నేను మళ్ళీ రిపీట్ చేస్తా. భవాన్ యస్మిన్ విషయే న జానాతి తస్మిన్ విషయే న వదతు. ఏ విషయంలో అయితే నీకు తెలీదో దాని గురించి నువ్వు మాట్లాడద్దు, ఆ విషయంలో మాట్లాడద్దు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ హిమబిందు. డు నాట్ సింగ్ సాంగ్స్ ఆల్రెడీ సంగ్ బై అదర్స్. హిమబిందు సారీ. చెప్పండి. యత్ గీతం ఆ, అన్యే గాయతి ఉమ్. తత్ గీతం న గాయతు. ఓకే, సో మీరు గీతం అని చెప్పారు, ఇక్కడ వీడు సాంగ్స్ అంటున్నాడు కదా. యత్ గీతాని ఉమ్, యత్ గీతాని అన్యే గాయంతి ఆ, తత్ గీతాని న గాయతు. సో గీతాని బహువచనం అయినప్పుడు ఏకవచనం ఎత్ వస్తుందా, ఏం రావాలి అక్కడ? యా గీతాని యాన. గీతం అన్నది నపుంసకలింగం కాబట్టి ఎత్తుకి బహువచనం ఏంటి? ఏతం ఓకే, తత్తుకి బహువచనం ఏంటి? తాని ఎత్తుకి యాని గీతాని ఆ, అన్యే గాయంతు తాని గీతాని న గాయతు. సమ్యక్. యాని గీతాని అన్యే గాయంతి తాని తాని గీతాని న గాయతు. గాయతు. ఓకే, సమ్యక్, ఉత్తమం. నెక్స్ట్ సాయి హర్ష. ద థీఫ్ హ్యాస్ స్టోలెన్ ద బ్యాగ్ విచ్ కంటైన్డ్ ద మనీ. సో ఎందులో అయితే డబ్బులు ఉన్నాయో పర్సులో, ఆ పర్సుని దొంగిలించాడు అని చెప్పాలి. ఏ పర్సులో అయితే అని అర్థం. పర్స్ అంటే స్యూత స్యూత. ఓకే. ఉమ్, యః స్యూతం ఉమ్, యః యః స్యూతే ఆ, ధనం అస్తి ఉమ్, సహ ఉమ్. చోరः చోరితవాన్. ఓకే, సమ్యక్. సో చిన్న కరెక్షన్. సో యహ సూతే అన్నారు, స్యూతే అన్నది సప్తమి వాడుతున్నారు, యహ అన్నది ఏకవచనం వాడుతున్నారు. యహకి సప్తమి ఏంటి? यः की सप्तमी ये स्यूते. యస్మిన్. ఓకే, यस्मिन् यस्मिन् स्यूते యస్మిన్ స్యూతే ధనమస్తి. ఆ పర్సుని तस्मिन् ఆ, వినండి వినండి, సాయి హర్ష వినండి. ఆ పర్సుని అంటే కర్మపదం వాడాలి. స్యూత దానికి స్యూతం. సో స్యూతం కి ముందర ఏం రావాలి? సహకి ఏంటి ద్వితీయ ఏకవచనం? సహకి ద్వితీయ ఏకవచనం ఏంటి? తం. ఇప్పుడు చేయండి, పూర్తి చేయండి సెంటెన్స్. యస్మిన్ సూతే यस्मिन् स्यूते धनम् अस्ति तं तं स्यूतं चोरः चोरितवान्. చోరః అపహృతవాన్ అనొచ్చు, లేకపోతే చోరితవాన్ అని కూడా అనొచ్చు. సమ్యక్, ఉత్తమం. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చి లాస్ట్ పేజ్ దీంట్లోది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద లొకేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ద నౌన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. సో లొకేటివ్ అంటే సప్తమి విభక్తి అని అర్థం. ఓకే, సో రాజశ్రీ గారు. కంకణం డాష్ శోభతే హస్తః. సో హస్తః అంటే చెయ్యి, సో దీనికి సప్తమి హస్తే. సో కంకణం హస్తే శోభతే. సో తస్య మనః విచారాః మగ్నం అస్తి. సో ఆ వాడి యొక్క మనసు విచారాలలో మగ్నం అయ్యున్నది అని చెప్పాలి. సో విచారాహకి బహువచనం. రాజశ్రీ గారు. రాజశ్రీ గారు అన్మ్యూట్ చేసుకోవాలి మీరు.
ఇందులో 4 ఉన్నాయండి. ఈ మీరు ఇచ్చిన క్వశ్చన్ లేదండి. లాస్ట్ తెలీదు. పేజ్ ఉందండి. దశమ పాఠ అని లాస్ట్ పేజ్ ఉంది. అందులో టూ ఉంది. సుభాషిత్ 21 221 21 పేజ్ నెంబర్ అండి. ఓహో! పేజ్ నెంబర్ బ్రాకెట్ లో సూచించిన నామవాచకం 221 లో ఉమ్. ఫస్ట్ తస్య మనః విచారః అది ఉందండి. అదే అదే చెప్పమని అడిగాను. అదేనండి. విచారాత్మకం అస్తి. సో విచార తస్య మనః బహువచనం, సప్తమి బహువచనం. సప్త విచారాః సప్త మనః సప్తమి బహువచనం అండి. విచారాః ఇందాకట్లాగానే శ్లోకాహకి శ్లోకే శ్లోకః అలాగే శ్లోక విచారేషు సమ్యక్. సో విచారేషు విచారేషు మగ్నం అస్తి. అతని మనసు విచారాల్లో అంటే థాట్స్ లో మగ్నమయ్యి ఉన్నది అని. ఓకే, విచారాహ బహువచనం అది. విచారహ ఏకవచనం అయితే విచారాహ బహువచనం కాబట్టి దాని సప్తమి రాయాలి విచారేషు అని. ఓకే, హిమశ్రీ గాయికాః డాష్ గాయంతి కార్యక్రమః. గాయికాః జ్ఞాన శబ్దం కదా మమ్మీ. కార్యక్రమః పుల్లింగ శబ్దం. శ్లోకం కార్యక్రమే కార్యక్రమే సమ్యక్. గాయంతి కార్యక్రమే గాయంతి గాయంతి గాయికాః కార్యక్రమే గాయంతి. సమ్యక్. నెక్స్ట్ అమృతలక్ష్మి గారు అజ్ఞాః విద్వద్గోష్ఠ్యః నిద్రాం కుర్వంతి. అంటే అజ్ఞానులు విద్వద్గోష్ఠులలో నిద్రపోతారు అని, నిద్రపోతున్నారు అని. విద్వద్గోష్ఠి అది యాక్చువల్లీ పదం. గోష్ఠ్యః అన్నది ప్రథమ బహువచనం. అమృతలక్ష్మి గారు గోష్ఠేషు గోష్ఠ్యః గోష్ఠే గోష్ఠీ శబ్దం అండి. అది స్త్రీలింగ గౌరీ శబ్దం. గౌరీ శబ్దం. గౌరీ శబ్దం లాగా అది. కాబట్టి గౌరీకి సప్తమి బహువచనం ఏంటి? గౌరీషు గౌరీషు. అలాగే ఇక్కడ ఏం రావాలి? ఇది విద్వద్గోష్ఠేషు గోష్ఠీషు గోష్ఠీషు. ఓకే, అజ్ఞాః విద్వద్గోష్ఠీషు నిద్రాం కుర్వంతి. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు గంగా నది బహు జలచరాః సంతి. గంగా నద్యాం బహు జలచరాః సంతి. ఉత్తమం. గంగా నది అన్నది కూడా గౌరీ శబ్దం లాగా స్త్రీలింగ శబ్దమే కాబట్టి సప్తమి ఏకవచనం దానికి. గౌరీ గౌర్యాం, గంగా నది గంగా నద్యాం. సో నద్యాం బహు జలచరాః సంతి. గంగా నదిలో జలచరాః అంటే నదిలో జీవించేటటువంటి జీవ జంతువులు ఉన్నాయి అని. నెక్స్ట్ వాణి మిత్ర గారు బీజాని డాష్ ఫలాని భవంతి. బీజాని డాష్ అలా అంటే బీజాలు ఫలాలలో ఉంటాయి అని. ఫలాలలో అని చెప్పాలి. ఫలామే భవంతి. ఫలేషు భవంతి. ఫలం ఫలేషు సప్తమి. ఓకే, ఫలం ఫలేషు. నెక్స్ట్ సాయి హర్ష కృష్ణస్య డాష్ తిలకం విరాజతే. కృష్ణుడి యొక్క లలాటం మీద తిలకం ఉన్నది అని. కృష్ణస్య లలాటే తిలకం విరాజతే. సమ్యక్. కృష్ణస్య లలాటే తిలకం విరాజతే. సమ్యక్. రాజశ్రీ గారు నెక్స్ట్ శిశుః ఆందోళికా క్రీడతి. ఆందోళిక అంటే స్వింగ్, ఉయ్యాల. స్త్రీలింగ పదం రమా శబ్దం లాగా. ఆందోళిక శిశుః ఏకవచనం కదండి.
ఆందో ఆంధ్ర ఆందోళ్ ఆన్- ఇది రమా శబ్దం లాగా. ఆందోళిక రమాకి ఎలా సప్తమి ఏకవచనం? అదే అది మర్చిపోయా. గాయ రమా ఆందోళికాయాం సమ్యక్ ఆందోళికాం అండి, ఆందోళికాయాం అండి, ఆందోళికాయాం. ఆందోళికాయాం ఉమ్. క్రీడతి. ఆందోళికాయాం శిశుః ఆందోళికాయాం క్రీడతి. సమ్యక్ ఉత్తమం. అమృతలక్ష్మి గారు నెక్స్ట్. దేవాః సురలోకః వసంతి. సురలోకః అంటే స్వర్గంలో ఉమ్. దేవాః సురలోకేషు వసంతి. లోకాః అని బహువచనం ఇవ్వలేదు కదా, ఏకవచనం ఇచ్చారు. సుర్లోకస్య అన్నది సప్తమి షష్ఠి విభక్తి. మీరు సప్తమి రాయాలి. రామః సురలోకే సురలోకే వసంతి. సమ్యక్. నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు. గివ్ ద సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఇన్ ద లొకేటివ్ ఫర్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చినటువంటి వాటికి సప్తమి ఏకవచనము బహువచనము ఇవ్వాలి. సహకి తస్మిన్ తేషు అహంకి అహం తస్మిన్ అహం అస్మిన్ ఏషు అహంకి అస్మిన్ అవ్వదు. అహం చూసి చెప్పండి పర్వాలేదు టేబుల్. మయి ఆసు అని మయి అస్మాసి. నెక్స్ట్ వాణిమిత్ర గారు. మాతా శబ్దం మాతృ శబ్దం. అది మాతృ శబ్దంలో సప్తమి ఏకవచనం బహువచనం. వాణి గారు. మాత్ మాత్ ఓకే. మాత్ సప్తమి సాయి హర్ష చెప్పండి. మాత మాత ఎలా వస్తుందండి మాత అంటే? మీరు టేబుల్ చూడాలి. 11th చాప్టర్ లో మాతృ శబ్దంలో చూడండి, లాస్ట్ లో ఉంటుంది సప్తమి ఏకవచనం బహువచనం. మాతృ అని వస్తుంది. మాతృ శబ్దం. అది స్త్రీలింగ శబ్దం. మాతృ రుకారాంత శబ్దం. మాతృణాం మాతృనాం కాదు, అది షష్ఠి బహువచనం. ఎవరైనా చూసారా, చెప్పగలరా? మాతరి మాతృషు. సమ్యక్. మాతరి మాతృషు. ఓకే సమ్యక్. నెక్స్ట్ శంభుః. హిమశ్రీ. శంభుః గురుహుల ఉకారాంత గురు శబ్దం లాగా. గురు శబ్దం అండి. గురు. శంభౌ శంభుషు శంభుషు. సమ్యక్. తర్వాత లేఖని స్త్రీలింగ పదం గౌరీ శబ్దం లాగా. లేఖన్యాం లేఖనీషు లేఖన్యాం లేఖనీషు. లేఖన్యాం లేఖనీషు. లేఖనీషు లేఖనీషు నండి, నే రాదు. ఓన్లీ అదే లేఖనీషు అన్నానండి. లేఖనీషు. నెక్స్ట్ కహ. కస్మిన్ కేషు. సమ్యక్. కస్మిన్ కేషు. తర్వాత కింద ఇచ్చినటువంటివి కొన్నేమో ఇప్పుడు వాట్ ఈజ్ మెంట్ బై వేణి సంహారం అని ఇచ్చాడు. అది ఇక్కడ వీటి ఇచ్చిన సాహిత్యంలోంచి అండి, అది మీరు చదవాలి. హౌ మెనీ లకారాస్ ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్ టెన్స్? భవిష్యత్ కాలంలో ఎన్ని లకారాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 2. రెండండి. సమ్యక్. తర్వాత వెన్ డస్ సుభాషితకార ఐడెంటిఫై యాస్ పూర్? సో సుభాషితకారుడు ఎవరిని బీదవాళ్ళు దరిద్రులు అని గుర్తించాడు? ఎవరికైతే అతి ఆశ ఉంటుందో వారిని. సమ్యక్. ఎవరికైతే ఆశ
కోరికలు ఎక్కువగా ఉంటాయో అధికంగా ఉంటుంది. వాడు దరిద్రుడు అని చెప్పాడు. అండ్ దెన్ హౌ మెనీ లకారాస్ ఆర్ దేర్? మొత్తం ఎన్ని లకారాలు ఉన్నాయి? అదండి. అది ఉత్తమం. దశలకార దశలకార ఉత్తమం. విచ్ ఈజ్ లిన్ లకార యూస్డ్? వెన్ ఈజ్ ఇట్ యూస్డ్? లిన్ లకారం ఎప్పుడు యూస్ చేస్తాం మనం? లకారం ఎప్పుడు యూస్ చేస్తాం? కార్యకారణ భావం ఉన్నప్పుడు. సమ్యక్. కార్యకారణ భావం ఉన్నప్పుడు వాడతాం కానీ దాని యొక్క పని ఏమీ జరగదు. ఓన్లీ కార్యకారణ భావం ఉంటుంది అంతే, పని అంటే జరగదు. కార్యకారణ భావం అంటే ఆ కార్యకారణ భావం అంటే ఇది చేసుంటే కనుక అలా అయ్యేది. ఓకే, నేను చదువుంటే కనుక పాస్ అయ్యేవాడిని అంతే. కానీ యాక్చువల్ గా ఎక్కడ పని జరగలేదు, 2 పనులు జరగలేదు. రిజల్ట్ ఏం లేదు. ఓన్లీ ఒక సరే. ఊహ మాత్రమే, భావం, కార్యకారణం అంతే అక్కడ. ఓకే, అండ్ దెన్ విచ్ ధాతు ఈస్ కాల్డ్ ఉభయపది? ఏ ధాతుని ఉభయపది ధాతు అంటారు? ఏ పర్- క్రియాపదానికైనా ఆత్మనేపది క్రియాపదం పరస్మైపది పరస్మైపది కింద ఆత్మనేపది. మారగలుగుతుందో దాన్ని ఉభయపది ధాతువు అంటారు. ఓకే, ఏ క్రియాపదం కాదు, ఏ ధాతు రూపం అయితే పరస్మైపది ఆత్మనేపది యొక్క ఆ చివర్లు డిక్లెన్షన్స్ ఉంటాయి, టర్మినేషన్స్ ఉంటాయో అది తీసుకుంటుందో వాటిల్ని ఉభయపది అంటారు. ఓకే, సో దీంతో మనం టోటల్ 10 లెసన్స్ మొత్తం పూర్తి చేసుకున్నాము. ఓకే, సో ఇంకా టైం ఉంది కాబట్టి లాస్ట్ చాప్టర్లో 12th ఒక్కసారండి ఈ దీనికి తెలుగు పూర్తిగా జవాబు చెప్పరండి. అదే ఉభయపదికి కరెక్ట్ ఏ ధాతువుకైతే ఏ ధాతువులకైతే పరస్మైపది ఆత్మైపది రూపాలు ఉంటాయో, ఆత్మనేపది ఫార్మ్స్ రూపాలు ఉంటాయో ఆ ధాతువులు ఉభయపది ధాతువులు. సో అంతేనండి. క్రియా రూపాలు కాదు, ధాతువులకు సంబంధించిన ఆన్సర్ ఇది. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా వినండి. సో ఏ ధాతువులైతే ఆత్మనేపది పరస్మైపది రూపాలు ఉంటాయో వాటికి అవి ఆ ధాతువుల్ని ఉభయపది ధాతువులు అని అంటారు. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ చాప్టర్లో క్వశ్చన్ పేపర్స్ ఉంటాయండి. దానిలో మొదటి క్వశ్చన్ పేపర్ చూద్దాము. ఎలా అసలు ఆన్సర్ చెయ్యాలి ఏంటి? ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి, మీకు ఏమి తేడా ఉండదు. కొంచెం అటు ఇటు మార్పులు ఉంటే కొంచెం ఉండొచ్చు కాక. ఓకే, అలాగే మన సైట్లో anandobrahma.orgలో క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. మీరు ఆ సైట్లోకి వెళ్ళి రిసోర్సెస్ అని చూస్తే కనుక అక్కడ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. కొన్ని ప్రీవియస్ ఒక 4-5 క్వశ్చన్ పేపర్స్ మొత్తం రివిజన్ అయిన తర్వాత మీరు అవి కూడా ఒకసారి చూడొచ్చు. ఓకే, సో అందరూ తెరిచారా? 12th చాప్టర్లో మొదటిది. సో ప్రశ్న పత్రిక 1. సో దీంట్లో ఆన్సర్ ఎనీ 10 క్వశ్చన్స్ ఇన్ సాంస్క్రిట్. సో ఇక్కడ వీడు ఓన్లీ ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, కానీ మనకి యాక్చువల్ క్వశ్చన్ పేపర్లో తెలుగులో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. తెలుగులో రాసేవాళ్ళకి, హిందీలో రాసేవాళ్ళకి హిందీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ ఉండే ఉంటాయి. సో ఆన్సర్ ఎనీ 10 క్వశ్చన్స్ ఇన్ సాంస్క్రిట్ అంటే 10 ప్రశ్నలకి సంస్కృతంలో జవాబులు రాయాలి. జవాబులు రాయాలంటే ఒక్క వర్డ్ రాయడం కాదు, మొత్తం పూర్తి సెంటెన్స్ రాయాలి. ఎలా అంటే కవయః కాని లిఖంతి, కవులు వేటిల్ని రాస్తారు. సో కాని అన్నాడు కాబట్టి ఇది నపుంసకలింగ బహువచనం కాబట్టి దీని ఆన్సర్ కూడా నపుంసకలింగ బహువచనం రావాలి. కాబట్టి కవయః పద్యాని లిఖంతి అని రావాలి. కానీ స్థానంలో పద్యాని అని రావాలి. సో అట్లా పూర్తి ఆన్సర్స్ రాయాలి, పూర్తి వాక్యాలు రాయాలి. ఒక్క పద్యాని అని రాస్తే కరెక్ట్ కాదు, మొత్తం వాక్యంగా రాయాలి. ఓకే, సో అలాగే మిగతావి కూడా. సో డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి క్వశ్చన్ పేపర్ అంటే అందరూ అటెంప్ట్ చేసిన తర్వాతే నేను చేస్తే అది యూస్ఫుల్ ఉంటుంది, లేకపోతే నేను చెప్పడం మాత్రమే జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఓన్లీ మీకు హెడ్డింగ్స్ చెప్పి అది ఎలా రాయాలో చెప్తాను. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ కానీ లేకపోతే ఫిబ్రవరిలో క్లాస్ తీసుకుంటే అప్పుడు కానీ మీరు అడగచ్చు ఏమైనా డౌట్స్ ఉంటాయి. తర్వాత రెండోది వచ్చి రైట్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ఎనీ 2 సుభాషితాస్ ఇన్ ఇంగ్లీష్. సో సుభాషితాలు ఇచ్చారు,
వాటి యొక్క తాత్పర్యం రాయాలి. సబ్స్టెన్స్ అంటే తాత్పర్యం రాయాలి. ఎందులో రాయాలి? ఏ భాషలో రాయాలి అంటే వాడిక్కడ ఇంగ్లీష్ అని ఇచ్చాడు. నార్మలీ మీకు క్వెషన్ పేపర్‌లో ఏమని ఇస్తారంటే స్వభాషయా లిఖత అని ఉంటుంది. అంటే మీ యొక్క స్వభాష, మీరు ఏదైతే మీడియం చూజ్ చేసుకున్నారో, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, లేతే ఇంకా మరో భాష అయితే మరో భాష, ఏదైతే చేసుకుంటే ఆ భాషలో మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి. సో, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగే తీసుకున్నారనుకుంటున్నాను కాబట్టి మీరు తెలుగులో రాయాలి తాత్పర్యం వీటికి. ఓకే. అది కూడా రెండిటికి మాత్రమే రాయాలి. ఓకే. అది కూడా చూసుకోవాలి మీరు. ఆప్షన్ ఏమి ఇచ్చారు? ఒకటా? రెండా? మూడా? ఏంటి అన్నది చూసుకొని రాయాలి. తర్వాత ఆన్సర్ ఎనీ 2 క్వెషన్స్ ఇన్ ఇంగ్లీష్. సో, ఎక్కడెక్కడైతే ఇంగ్లీష్ అని ఇచ్చాడో అక్కడ అన్ని చోట్ల స్వభాషయ అని రీప్లేస్ చేసుకోండి. ఓకే. సో, 2 క్వెషన్స్‌కి ఆన్సరు మీ స్వభాషలో ఇవ్వాలి. సో, ఇదంతా కూడా మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు సంస్కృత సాహిత్యం ఏదైతే ఉందో అందులోంచి వచ్చినాయి ఇవి. కాబట్టి అవి చదివితే మీకు ఇది అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ ఎనీ 3 రిఫరెన్స్ టు కాంటెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్. సో, ఇది సందర్భ సహిత వాక్యాలు. సో, ఇవన్నీ కూడా కథల నుంచి తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏవైతే ప్రతి పాఠంలోనూ ఒక్కొక్క కథ ఉన్నదో ఆ కథ నుంచి తీసుకుంటారు. సో, ఇక్కడ మార్కులు చూస్తే గనుక 6 మార్కులుంది. 3 మాత్రమే రాయాలి. అంటే ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్కులు ఇచ్చారు. సో, 2 మార్కులు ఇస్తే మనం ఎలా రాయాలి? ఎవరు ఎవరితో అన్నారో అని రాసేస్తే సరిపోతుందా 2 మార్కులకి? సరిపోదు. కాబట్టి ఏం చేయాలంటే మార్కుల్ని బట్టి మీరు ఆన్సర్ రాయాలి. 2 మార్కులు అని చెప్పాడు కాబట్టి ఒక్కొక్క క్వెషన్‌కి ఆ వాక్యం ఏ కథలోంచి తీసుకోబడింది అది రాయాలి. తర్వాత ఎవరు ఎవరితో అన్నారు అది రాయాలి. ఆ తర్వాత దాని యొక్క సందర్భం ఏంటి? ఏ సందర్భంలో ఆ వాక్యం చెప్పబడింది అని క్లుప్తంగా చాలా బ్రీఫ్‌గా రాయాలి. సో, ఈ 3 పాయింట్స్ సందర్భ సహిత వాక్యాల్లో రాయాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సందర్భ సహిత వాక్యాల్లో ఏమేమి రాయాలంటే ఆ వాక్యం ఎందులోంచి తీసుకోబడింది? ఏ కథలోంచి తీసుకోబడింది? రెండోది ఎవరు ఎవరితో అన్నారు? మూడోది ఆ వాక్యాన్ని ఏ సందర్భంలో అన్నారు అన్నది కూడా రాయాలి. సో, ఇది సందర్భ సహిత వాక్యాలు. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ ఎనీ 2 రిడిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో, ఇవి ప్రహేళికాలు. మనకి ప్రహేళికాలు ఏవైతే ప్రతి పాఠంలో ఇచ్చారో వాటిల్ని రెండిటిని మీ స్వభాషలో రాయాలి. సో, రెండిటిని మీ స్వభాషలో రాయాలంటే ముందర మీరు దాని అర్థం చెప్పాలి. ప్రహేళిక యొక్క అర్థాన్ని వివరించాలి. ఆ తర్వాత దాని జవాబేంటి? ప్రహేళికకి ప్రతిదానికి జవాబుంది కాబట్టి దాని జవాబేంటి? ఆ జవాబు రాసిన తర్వాత ఆ జవాబు ఆ ప్రహేళికకి ఎలా రిలేట్ చేసుకోవాలి? అన్వయం ఎలా చేసుకోవాలి దాంతోటి అన్నది రాయాలి. తర్వాత నెక్స్ట్ రైట్ ద జిస్ట్ ఆఫ్ ఎనీ 2 ఇన్ ఇంగ్లీష్. సో, ఇది సూక్తులు ఇచ్చారు. 2 సూక్తులకి మీరు స్వభాషలో తాత్పర్యం రాయాలి. ఇది ఆల్రెడీ బుక్‌లో ఒక లైన్‌లో తాత్పర్యం ఉంది కాబట్టి ఒక లైన్ తాత్పర్యం మాత్రమే రాస్తారు. తర్వాత గివ్ ద మీనింగ్ ఆఫ్ ఎనీ 10 వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. సో, 10 పదాలకి మీ స్వభాషలో రాయాలి. సో, స్నుష అంటే కోడలు, ఆపణికః అంటే కొట్టువాడు, తరణక అట్లా ప్రతిదానికి మీ భాషలో మీరు రాయాలి. తర్వాత రైట్ సాంస్క్రిట్ వర్డ్స్ ఫర్ ఎనీ 10 కింద ఇచ్చినటువంటి వాటిని సంస్కృతంలో వాటి యొక్క పదాలు రాయాలి. ఓకే. తర్వాత సెలెక్ట్ ఎనీ 10 వర్డ్స్ అండ్ మేక్ యువర్ సెంటెన్సెస్. సో, 10 పదాలు తీసుకొని మీ సొంత వాక్యాలు రాయాలి. ఓకే. అవి ఏవైనా ఇవ్వచ్చు వాళ్ళు. దానికి ఇదే ఇవ్వాలి అని ఏమీ లేదు రూలు. ఏవైనా ఇవ్వచ్చు అందులో. ఓకే. తర్వాత చేంజ్ ఇంటూ పాస్ట్ టెన్స్ ఎనీ 5. సో, కింద ఇచ్చినటువంటి వాక్యాల్ని పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం. మనం ఏదైతే భూతకాలం నేర్చుకున్నామో అందులోకి భూతకాలంలోకి మార్చాలి. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మొదటిది ఛాత్రాః ప్రశ్నం పృచ్ఛంతి అంటే ఆ విద్యార్థులు ప్రశ్నని అడిగారు. సో, ఇక్కడ మారాల్సింది ఏంటి అంటే ఓన్లీ క్రియాపదాన్ని మనం పాస్ట్ టెన్స్‌లోకి మార్చాలి. సో, ఛాత్రాః ప్రశ్నం పృచ్ఛంతి అనుంది. సో, పృచ్ఛంతి అన్నది
ఫస్ట్ ఏ పురుష ఏ వచనము తేల్చుకోవాలి. పృచ్ఛంతి అన్నది ఏ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష? బహువచనం. బహువచనం. ప్రథమ పురుష. ప్రథమ పురుష బహువచనం. ప్రథమ పురుష బహువచనం. బహువచనం. ఉత్తమం. సో దీన్ని మనం ముందర అది తెలుసుకుని అప్పుడు మార్చినప్పుడు కూడా పాస్ట్ టెన్స్ లో ప్రథమ పురుష బహువచనంలోకి మార్చాలి. సో ఏమవుతుంది అప్పుడు అది? ప్రశ్నం పృచ్ఛతి. అపృచ్ఛన్. అపృచ్ఛన్. సమ్యక్. ఉత్తమం. సో అపృచ్ఛన్ అవుతుంది. ప్రథమ పురుష బహువచనం. సో అలా ప్రతిదాన్ని అది ఏ పురుషులో ఉంది, ఏ వచనంలో ఉందో తెలుసుకుని అదే పాస్ట్ టెన్స్ లోకి మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ చేంజ్ ఇంటూ ప్లూరల్. సో ఇప్పుడు ఏకవచనంలో ఇచ్చింది బహువచనంలోకి మార్చుకోవాలి. సో ఇప్పుడు ఏమేమి మారుతాయి దీంట్లో? ఎవరైనా చెప్పగలరా? ఏకవచనం నుంచి బహువచనం మార్చినప్పుడు ఏమేమి మారుతాయి? కర్త, క్రియ మారుతుంది. క్రియ మారుతుంది. క్రియ. క్రియ. క్రియ కర్త మారుతుంది. క్రియ రెండు బహువచనంలోకి మార్చాలి. ఉత్తమం. సో కర్త క్రియ రెండు బహువచనంలోకి మార్చాలి. ఎందుకంటే కర్త ప్రకారమే క్రియాపదం ఉంటుంది కాబట్టి బహువచనంలోకి ఉట్టి క్రియని మారిస్తే తప్పు అవుతుంది. కాబట్టి కర్త కూడా మారుతుంది, కర్త మారుతుంది, క్రియ కూడా దానికి అనుగుణంగా మారుతుంది. కాబట్టి సహ ఉద్యానే క్రీడతు అన్నదానికి సహ తే ఉద్యానే క్రీడంతు. ఉత్తమం. తే ఉద్యానే క్రీడంతు. ఉత్తమం. ఓకే, ఓన్లీ కర్త అండ్ క్రియ మాత్రమే మార్చాలి. మిగతా ఏ పదాలు మార్చకూడదు మీరు. ఓకే, ప్లూరల్ లోకి చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఉద్యానే అన్నది సప్తమిలో ఉంది, దాన్ని మీరు మార్చక్కర్లేదు. ఓకే, సో అట్లా మిగతావి కూడా చూసుకుంటూ చేయాలి. నెక్స్ట్ కరెక్ట్ ద ఎర్రర్స్ ఇన్ ద వర్బల్ ఫార్మ్స్ అండ్ రీరైట్ ద సెంటెన్సెస్. సో కింద ఇచ్చినటువంటివి తప్పులు ఉన్నాయి వాక్యాల్లో, వాటిల్ని సరిచేయాలి. అవి ఎలాంటి తప్పులైనా ఉండొచ్చు. అవి కర్తకి క్రియకి సంబంధం లేకుండా ఉండొచ్చు, లేకపోతే కర్త ఏకవచనంలో ఉండి క్రియ బహువచనంలో. సో దాన్ని మీరు సరిచేయాలి. అది అక్కడ ఇచ్చిన దాని సందర్భాన్ని బట్టి మీరు కరెక్ట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ రైట్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ మనం ఏదైతే పూజకి సంబంధించినటువంటి శ్లోకాలు ఉన్నాయో వాటి యొక్క తాత్పర్యం ఏదైతే ఉందో అది మీ స్వభాషలో రాయాలి. ఒక్కటే రాయమన్నారు, ఒకటే రాయాలి. ఓకే, నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ అవుట్ అంటే ఇప్పుడు 4 ఇచ్చారు, 4లో 3 ఒకే రకానికి చెందినవి ఉంటే 1 వేరుగా ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు, గ్రూప్స్ మనం చెప్పలేం. సో కాబట్టి మొదటిది తీసుకుంటే తే. తే, కాహ, కాని, తే అని ఉంది. తే. ఆ, తే. తే. అందరికీ ఈజీగా తెలిసింది. ఎందుకంటే కాహ, కాహ, కాని అన్నవి అన్ని ప్రశ్నార్థకాలు. ఓకే, తే అన్నది సర్వనామ శబ్దం కాబట్టి అది తేడా ఉంది, కాబట్టి అది వేరు. అలా మిగతావి కూడా చూసుకుంటూ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సాంస్క్రిట్ ఈక్వలెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద గివెన్ బ్రాకెట్స్. సో కింద ఇచ్చినటువంటి వాటివి. సో ఇవి యూజువలీ మనం ఏవైతే ప్రత్యయాంతాలు నేర్చుకున్నాం, త్వా ప్రత్యయాంత, లెప్ ప్రత్యయాంత, తవతు ప్రత్యయాంత ఏవైతే నేర్చుకున్నామో వాటి గురించి. సో ఆఫ్టర్ ఫాలింగ్, పడిన తర్వాత అన్నాం కాబట్టి త్వా ప్రత్యయాంత. పతతి అన్నది లట్లకారం అయితే దానికి త్వా ప్రత్యయాంత ఏంటి? త్వా ప్రత్యయాంత ఏంటి? పతతికి సమ్యక్. ఉత్తమం. అలా చూసుకుంటూ వాడు అక్కడ ఏమి ఇచ్చాడు అని తీసుకుంటూ ఆఫ్టర్ స్టీలింగ్ అన్నాడు అంటే అది కూడా త్వా ప్రత్యయాంత. టు టేక్ బాత్, స్నానం చేయడానికి అన్నాడు కాబట్టి తుమున్ ప్రత్యయాంత అది. అలాగే ఆల్వేస్ అంటే సర్వదా. మ్యారీడ్ అంటే ఇది తవతు ప్రత్యయాంత రాయాలి. అండ్ దెన్ ఇన్ ద క్రీపర్స్ అంటే సప్తమి విభక్తి రాయాలి. అలా ఒక్కొక్కటి చూసుకుంటూ అది ఏమి ఇచ్చాడు అన్నది దాని ప్రకారం రాయాలి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసుకోవాలి. తర్వాత ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇది ఇంగ్లీష్ అన్న ప్రతి చోట స్వభాషయ అని పెట్టుకోమని చెప్పాను. సో ఇవి కొన్ని ఎక్కడి నుంచైనా రావచ్చండి ఈ క్వశ్చన్స్. సో హౌ డిడ్
ఇట్ గెట్స్ ఇట్స్ నేమ్ మహాభారత అనే దానికి ఎందుకు పేరు వచ్చిందని అట్లాంటి క్వశ్చన్స్ ఏదైనా లేకపోతే వాట్ ఆర్ అకర్మక క్రియాపదాని అని సో రకరకాల ఏమైనా క్వశ్చన్స్ రాయవచ్చు దేంట్లోంచి అయినా సో వాటికి మీరు స్వభాషలో ఆన్సర్స్ రాయాలి నెక్స్ట్ రైట్ ద అప్రోప్రియేట్ ఫార్మ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ అండ్ కంప్లీట్ ద సెంటెన్స్ ఇది కూడా యాక్చువల్గా తప్పులు ఇచ్చినవి కరెక్ట్ చేయాలి ఇవి కూడా సో అది విభక్తి రూపాలు తప్పు ఉండొచ్చు లేకపోతే క్రియాపదాలు తప్పు ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు దాని ప్రకారం మీరు రాయాలి విభక్తులు ఇవ్వకపోయి ఉండొచ్చు సో విభక్తులు పెట్టాల్సి వస్తుంది సో ఇది ఇక్కడ చూస్తే కనుక విష్ణు క్షీరాబ్ది అది తిష్టతి అని ఇచ్చాడు సో విష్ణువు ఎక్కడ ఉంటాడు క్షీరాబ్దిలో ఉంటాడు అంటే పాల సముద్రంలో ఉంటాడు కానీ లో అంటున్నామని సప్తమి రాదు ఇక్కడ అధి తిష్టతి అధి వచ్చింది కాబట్టి ఏ విభక్తి రావాలి అధి అని వస్తే సప్తమి విభక్తి. సప్తమి వద్దని చెప్తున్నాను అధి అని వస్తే ఏం రావాలి అధి అని వస్తే క్షీరాబ్దిం ద్వితీయ విభక్తి రావాలి ఎందులో అయితే ఉన్నదో ఉన్నాడో ఏదైతే అది ద్వితీయలో రాయాలి ఎప్పుడైతే అధి అని మనం వాడతాం అది తిష్టతి అది వసతి అంటే అప్పుడు క్షీరాబ్దిం అని రావాలి సో అట్లా విభక్తి రూపాలు కరెక్ట్ పెట్టి రాయాలి నెక్స్ట్ బ్రీఫ్లీ రైట్ ద స్టోరీ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఇంగ్లీష్ సో కింద ఇచ్చిన ఇవేవైతే మనకి కావ్యాలు ఇచ్చారు అంటే కథలు కాకుండా సంస్కృత సాహిత్యంలో ఇచ్చారు కదా స్వప్న వాసవదత్తం లేకపోతే మృచ్ఛకటికం వాటి గురించి ఒక కొన్ని వాటి స్టోరీ మీరు బ్రీఫ్గా రాయాలి తర్వాత ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్లేట్ ఇంటూ సాంస్క్రిట్ వీటికి కూడా ట్రాన్స్లేషన్స్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు దేనిలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు మెయిన్లీ దీనిలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు మీకు ఇంపార్టెంట్ ఏంటంటే లకారం ఏ లకారంలో ఉంది ఏ టెన్స్లో ఉంది వర్తమాన కాలంలోకి ఉంటే ఇంగ్లీష్లో కానీ లేకపోతే మీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు వర్తమాన కాల క్రియాపదమే రాయాలి అలాగే భూతకాలం నుంచి తెచ్చినప్పుడు భూతకాలమే రాయాలి అలాగే భవిష్యత్తు రాసినప్పుడు భవిష్యత్తు లేకపోతే ఆజ్ఞ రాసినప్పుడు ఆజ్ఞనే రాయాలి కాబట్టి అది మాత్రం దృష్టిలో ఉంచుకుని మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది సో ఇది క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుంది ఓకే సో మీరు నెక్స్ట్ క్లాస్కి కనుక కొన్ని క్వశ్చన్ పేపర్స్ చేసి రెడీ అయ్యి వస్తే అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని మనం డిస్కస్ చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ క్లాస్ ఒక్క క్లాస్ మాత్రం వచ్చే వారం తీసుకుంటాను విభక్తి క్లాసులు మళ్ళీ అంతా కూడా ఒకసారి రివిజన్ చేయడానికి విభక్తులు తీసుకుంటా మోస్ట్ ప్రాబ్లీ 99% ట్యూస్డేనే తీసుకుంటా ఓకే ఆ తర్వాత క్లాస్ మాత్రం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో తీసుకుంటాను క్వశ్చన్ పేపర్స్ మీకేమైనా డౌట్స్ ఉండి మీరైనా అడగదలుచుకుంటే అవి అడగచ్చు అప్పుడు ఓకే ఇప్పుడు విభక్తులు ముఖ్యంగా చెప్పండి పుంలింగ ఏకవచనం రామ శబ్దము తర్వాత హరి శబ్దము పుంలింగంలో నెక్స్ట్ వచ్చేసి గురు శబ్దము అవును క్షమతత్వం అండి పితృ శబ్దం పర్వాలేదు హిమబిందు పర్వాలేదు మీరు వినండి ఆవిడేదో అడుగుతున్నారు చెప్పండి మీరు చదవమన్నవి ముఖ్యంగా పితృ శబ్దము ఇంకా అవి ఏవి చదవమన్నారో నేను ఆ రోజు అటెండ్ అయినట్లేను మేడం నెక్స్ట్ స్త్రీలింగ శబ్దంలోకి వచ్చేసి రమ మతి గౌరీ అవును వధు నెక్స్ట్ నపుంసకలింగ జ్ఞాన శబ్దము మధు శబ్దము అవును వారి శబ్దము వారి దాని కిందనే ఉంటుంది చూడండి జ్ఞాన శబ్దం వారి ఇంకా సర్వనామ శబ్దాలు చెప్పాను మీకు దకారాంత తద్ శబ్దము ఏతత్ శబ్దము కిం శబ్దము ఎద్దు కూడానా మ్యామ్ సేమ్ ఎత్ అంటే సేమ్ లాగానే ఒకసారి చదవండి మీరు మీకు సేమ్ అర్థమైపోతుంది అదే సేమ్ లాగానే ఉంటుంది ఇప్పుడు ఎలాగైనా మనకు కావాలి కదా యాస ఎత్ తత్ కావాలి కాబట్టి చదవాలి అది కూడా తద్ కిమ్ తర్వాత అస్మద్ యుష్మద్ ఆ అస్మద్
యుష్మత్, యుష్మద్, క్షమ్యతలు. ఎక్కడ యుష్మద్, అస్మత్? యుష్మద్. అది కూడా అక్కడ సర్వనామ శబ్దాల్లోనే ఉంటాయి. త్రిలింగ కహ అవి. అంటే 3 లింగాల్లో కూడా వాడొచ్చు వాటిని. అస్మద్, యుష్మద్. అవి ఇక కంపల్సరీగా చదవాలి. అవి ఆ, అవసరం అది. ఆ. ఇవి కూడానా మేడం? భవతి అవి ఉన్నాయి. వర్తమాన లట్టి లకారాలు అవేవో ఉన్నాయి ఇక్కడ. ఇవి కదా క్రియా రూపాలు. మీకు ఆ, ఆల్రెడీ క్రియాపదాన్ని అన్నీ చదవద్దు. 4 చేసాం కదా! 4 చదవాలి. ఏ 4 మేడం? మీరు చూడండి వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, భూతకాలము, ఉమ్, లోట్లకారం అని ఉంటుంది. ఆజ్ఞ, ప్రార్థన. ఉమ్. ఓకే. సో, మీకు కొన్ని నేను గ్రూప్‌లో కూడా పెట్టాను. కరోతికి కొన్ని పెట్టాను. సో, అవి డిఫరెంట్ ఉంటాయి ఫార్మ్స్ కాబట్టి ఆ 4 పెట్టాను. అది చదవండి అవి. ఒకసారి మీరు వాట్సాప్ గ్రూప్ చూసుకోండి. ఎప్పుడో పెట్టాను. ఇప్పుడు కాదు. చాలా కాలం అయింది. కరోతి, కదా, తి వాటికి డిఫరెంట్ ఉంటాయి ఫార్మ్స్. కాబట్టి అవి వేరుగా చదవాలి. లట్, లిట్, లుట్, అన్నీ నోట్. చదవట్లేదండి. అన్నీ చదవక్కర్లేదు. మీరు రూపాలు చూసుకోండి. పఠతి, పఠతః, పఠంతి అది ఉమ్, వర్తమాన కాలము. ఒక వర్తమాన కాలము. నెక్స్ట్ ఉమ్, వచ్చేసి అపఠత్, అపఠతాం, అపఠన్ అది భూతకాలము ఒకటి. ఉమ్, పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి అది ఉమ్, భవిష్యత్ కాలం. పఠతు, ఉమ్. పఠతాం, పఠంతు అది లోట్ల కాలం. ఈ 4 చదివితే చాలు. అన్నిటికి ఇవి చాలు. ఉమ్. ఓకే. 4 కలిపి ఇచ్చినట్టున్నారు టేబుల్. వాళ్ళంతా ఇవాళ కలిపి అన్నీ ఇచ్చారండి. మనకి 4 చాలు. బుక్‌లో అన్నీ ఇచ్చారు. ఇక్కడ అన్ని లేవు మేడం. మీరు కొన్ని టేబుల్ వాట్సాప్ లో పెట్టినట్టు. నేను అన్ని వాట్సాప్ లో వాట్సాప్ లో చూసి ఓన్లీ అందులో 4 ఇచ్చాను నేను. ఎందుకంటే 4 ఏదో అదే ఇచ్చాను అంతే. అలాగే. రైట్. 4 చదివాను మేడం నేను. 4 చదవాలి కూడా. అన్నీ అక్కర్లేదు. అన్నీ ఎలాగో చదివితే కన్‌ఫ్యూజన్ ఉంటుంది చాలా. కానీ లెసన్ లో ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ లో ఇచ్చారు. ఆహా! శ్లోకాలు, సూక్తులు, స్టోరీ అన్ని అవును. ఇచ్చారు. అంటే మొత్తం ఆ లెసన్ అంతా చదవాల్సింది. మొత్తం చదవాలండి. అన్నీ చదవాలి. ఏది వదిలిపెట్టడానికి లేదు. ప్రతిదీ టాప్ టు బాటమ్. మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు చదవాలి అన్నీ కూడా. ఓకే. ఓకే. ఏమి మేడం? పేపర్ ఎలా ఉందంటే హ్మ్. మొత్తం అన్ని పేజీలు కలిసి ఉన్నట్టుంది కదండి. అంటే మొత్తం బుక్ అంతా ఆ, అవును. కంప్లీట్ ఏది బుక్. వదిలిపెట్టలేదు అన్నట్టుగా అనిపించింది. అవును. కరెక్ట్. అన్నీ ఇస్తారు. అన్నీ ఇవ్వచ్చు. అందుకనే అవును. ఏదైనా ఇవ్వచ్చు. మొత్తం బుక్ చదవాలి. ఇది విడిచిపెట్టేద్దాం, ఇది వద్దులే అని అనుకోవడానికి లేదు. అన్నీ చదవాల్సిందే. ఏ టు జెడ్. చదువుతాం కానీ గుర్తుపెట్టుకో. పర్వాలేదండి. చదువుతూ ఉంటే గుర్తుంటుంది అది. అభ్యాసమే దేనికైనా. ఓకే. సరే. ఓకే. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఓకే. సో, లేకపోతే గనుక ఇవాల్టికి పాస్ మార్కులు ఎన్నండి? యూజువల్లీ ఎవరు అడగరండి పాస్ మార్కులు. ఎందుకంటే పాస్ అయిపోతారు అందరూ. అదేం లేదు. పర్వాలే. భయమేస్తుంది పాస్ అవుతాం. అదేం లేదండి. పర్వాలేదు. ఇట్స్ ఓకే. మేడం ఈ నపుంసక బహువచనంలో తాని, తాని అనే డిఫరెన్స్ ఎట్లా చేయాలి మేడం? కొన్నిటికి పత్రాణి, కొన్నిటికి ఫలాని, పత్రాణి అంటాం కదా! సో, దీనికి డిఫరెన్స్ ప్రస్తుతం చేయడానికి నేను మీకేమి చెప్పలేనండి. దానికి రూల్ అయితే ఉన్నది. ఓకే. సో, అది ఇప్పుడు నేర్చుకోరు మీరు. యాక్చువల్‌గా అది లాస్ట్ లెవెల్‌లో నేర్చుకుంటారు. లాస్ట్ లెవెల్‌లో లాస్ట్ చాప్టర్‌లో. ఎందుకంటే అది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. రూల్ నేను చెప్పినా మీకిప్పుడు అర్థం కాదు. అనవసరంగా కన్‌ఫ్యూజన్ చెప్పా ఏముండదు. సో, ప్రస్తుతానికి ఏంటంటే అభ్యాసంతోటి మాత్రమే నేర్చుకోవాలి అంతే. ఓకే. సో, మేబీ నెక్స్ట్ లెవెల్‌లో ఒకవేళ మీరు కొంచెం కంఫర్టబుల్ అయితే అప్పుడు చూద్దాం. చెప్తానప్పుడు. రైట్. సో, ఏకతా మంత్రం చదువుదాం. తర్వాత క్లోజ్ చేస్తా. నెక్స్ట్ వీక్ ఒక క్లాస్ తీసుకుంటాను. విభక్తుల క్లాసు. దయచేసి అందరూ క్లాస్‌కి రండి. ఇంపార్టెంట్ క్లాసు. విభక్తులన్నీ ఒక్కసారే డిస్కస్ చేస్తాం. ఓకే. కాబట్టి రండి. అండ్ టేబుల్స్ కూడా ఒక్కొక్కటి తీసుకొని దానిలో ఎగ్జాంపుల్స్‌తో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ క్లాసు మిస్ అవ్వకుండా రండి అందరూ. సో ఏకతా మంత్రం.
మేడం ఒక 1 సెకండ్. చెప్పండి. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ ట్యూస్డే తీసుకుంటారా క్లాస్ మేడం? మీరు ఇన్ఫార్మ్ చేస్తారా? నెక్స్ట్ ట్యూస్డే 99% నెక్స్ట్ ట్యూస్డే. ఏదైనా మార్పు ఉంటే మాత్రం గ్రూప్లో పెడతా. ఓకే హిమా. ఓకే మేడం, సరే. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధ సదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి 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 శాంతి. ధన్యవాదాः. పునర్మిలామः. ధన్యవాదాలు. ధన్యవాదాలు.